దయగల హృదయుడవో నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవో, ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు విశ్వాసము ఎన్నడు ఎడబాయవో, ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడ. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. విశ్వాసం ఎన్నడు ఎడబాయవో. Praise the Lord. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, తారము వెదగల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి సారము వెదగల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో, నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశము నింపుచున్నావు దీవెనలతో, నడుపుచున్నావు సమృద్ధి. దయగల హృదయుడవు ఎన్నడు ఎడబాయవో, ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడ. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. సర్వలోకము నిన్ను కొనియాడును. దయగల హృదయం చప్పట్లు. పరిశుద్ధుడా నీ దివ్య యోచననే నాకు ఎంతో ఉత్తమం. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా
la baraka thura la baraba. Ribala ka thura la bara shabara bala ka thura la bara. Ribala ka thura la shabara bala ka thura la baraka thura. చప్పట్లు కొడుతూ అందరూ పరిశుద్ధాత్మను నింపుతారు. ఆత్మశక్తిని పొందండి, పొందండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందండి, పొందండి. శబరబలక తులలబలక పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి బలముగా దిగివచ్చి సంచరిస్తూ ఉన్నారు. మట్టి ఘటమును మహిమైశ్వర్యంతో నింపుతూ ఉన్నాడు, మహిమాత్మతో నింపి ఉన్నాడు. నీ మానసిక నేత్రములను దేవుడు తెరవబోతున్నాడు. హృదయాలు తెరవబడుతూ ఉన్నాయి. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. దైవ సన్నిధి యేసయ్యా, నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా హృదయంలోనికి రండి యేసయ్యా. జలములపై అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో మనపై అల్లాడుచు ఉన్నాడు. తన శక్తితో మనల్ని కప్పుతూ ఉన్నాడు. శక్తితో నింపుచున్నాడు. Jesus. Oh, Jesus. Jesus.
యేసయ్యా 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 యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మహిమను పొందండి. నీ ప్రజలందరి నూతన పరచండి ప్రభువా. ఒక్కొక్కరి పిలుపు నూతన పరచబడాలి, నూతన పరచబడాలి. దీవించండి, బలపరచండి. నీ ప్రజలతో మాట్లాడండి స్వామి. నడవవలసిన మార్గాన్ని బోధించండి యేసయ్యా. మీ మార్గాన్ని బోధించండి యేసయ్యా. మీ మార్గాన్ని బోధించండి యేసయ్యా. మేము ఎలా జీవించాలో నేర్పండి యేసయ్యా. ఈ ఆరాధన ద్వారా మహిమను పొందండి. యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి ఏక స్వరముతో ఆమేన్, ఆమేన్. కొద్దిసేపు మన దేవుని మాటలు విందాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. దావీదు చేసిన చక్కని ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. దావీదుకు ఒక చక్కని కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ప్రియులారా, ఆ కుటుంబాన్ని ప్రేమించిన దావీదు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కుడి వచ్చిన మీ అందరిలో దేవుడు మీకు చక్కని కుటుంబం ఇచ్చాడు. భర్తను, భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, ఒక కుటుంబాన్ని దేవుడు దయచేశాడు. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులెత్తండి. కుటుంబాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా యజమానుని, నా భార్యని నేను ప్రేమిస్తున్నాను అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. ఒకవేళ మీకు పెళ్లి కాలేదనుకో, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ వదిన, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలామంది దేవుడిచ్చిన కుటుంబం. ప్రియులారా, దావీదుకు ఒక చక్కని కుటుంబం ఇవ్వబడింది. ఆ కుటుంబం గురించి ఆయన దేవుని సన్నిధిలో చేయమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా యెహోవా, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించండి. హల్లెలూయా. ఆశీర్వాదాలు చాలా విధాలు ఉన్నాయండి. చాలా విధాలుగా మనం ఆశీర్వదించబడవచ్చు. అబ్రహాంతో దేవుడు అంటాడు, నీ సంతతి ఆకాశ నక్షత్రాల వల్ల నేను విస్తరింపచేస్తాను, నేను నీ సంతతిని సముద్ర తీరమందుల ఇసుక రేణు వల్ల ఆశీర్వదిస్తానని అబ్రహాంతో చెప్పారు. ప్రియులారా, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు వెళుతున్న మార్గం అంతట్లో నేను నీకు తోడే ఉంటాను అని దేవుడు దీవించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తే పలు విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చారు. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుందని సెలవిస్తుంది. దేవుని ఆశీర్వాదం ద్వారా కాపాడబడతారని వ్రాయబడి ఉంది. దేవుని ఆశీర్వాదం మరి నెమ్మదిని, సమాధానం దయచేస్తుందని కూడా వ్రాయబడి ఉంది. చాలా విషయాలు ఉన్నప్పటికీ దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే తన కుటుంబం కోసం. ప్రతి తల్లిదండ్రులు తమ కుటుంబం కోసం ఆస్తులు సంపాదించడానికి కొరకు ఆరాటపడుతూ ఉంటారు. నా పిల్లలకి ఉద్యోగాలు సంపాదించాలి,
నా పిల్లలకి చదువుని చేకూర్చాలి, సంపాదించాలి. మా పెద్ద అబ్బాయికి ఒక ఇల్లు ఉండాలి, మా చిన్న అబ్బాయికి ఒక ఇల్లు ఉండాలి, నా కూతురుకు ఒక ఇల్లు కట్టాలి, వృద్ధాప్యం మేము ఉండడానికి మాకు ఒక ఇల్లు కట్టాలి అని పలు విధంగా ప్రయాసపడి రాత్రింబగళ్ళు శ్రమపడి పోరాడి ప్రయాసపడి కుటుంబం కొరకు ఏదైనా సంపాదించాలి, కుటుంబం కొరకు ఏదైనా సంపాదించి అనుగ్రహించాలని ప్రతి తల్లిదండ్రులు పోరాడుతూ ఉంటారు. ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి పోరాడుతుంటారు. వృద్ధాప్యంలో మా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలి, మా తల్లిదండ్రుల కోసం ఏదైనా సంపాదించాలి, మా తల్లిదండ్రుల కోసం ఒక మంచి ఇల్లు కొనిపెట్టాలి, నా తల్లిదండ్రులకు ఒక మంచి కారు కొనిపెట్టాలి, నా తల్లిదండ్రుల కొరకు ఏదైనా చేయాలని పిల్లలు తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. కానీ ఒక భక్తుడు దావీదు గొర్రెల కాపరిగా గొర్రెల వెంట తిరుగుతున్న వాడిని దేవుడు ఆశీర్వదించి అతని గొప్ప జనముగా ప్రభు మార్చాడు. ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు. ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన ఈ కుటుంబం, నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ మందిరములో, నీ సన్నిధిలో, నీ యొద్ద నీ సముఖమును ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించండి. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. ప్రభువా, మా పిల్లలకి ఆస్తులు చేకూర్చమని కోరుకోలేదు, మా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోలేదండి, మా పిల్లలు దేశాన్ని పరిపాలించాలి అని కూడా కోరుకోలేదు. ఈ రాజ్యం మాకే స్థిరపరచబడాలి, ఇంకెవరు రాకూడదు, తరతరాలుగా మా వంశమే ఏలుబడి చేయాలి, ఈ ఊర్లో మేమే గొప్పవాళ్ళుగా రాణించాలి, మా తర్వాత మా పిల్లలు ఇలాంటి పనికి మాలిన ప్రార్థన చేయలేదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తారంటే, నిత్యము మా పిల్లలు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరావడంలో నాటబడిన మొక్కల వలె ఉండాలి. దావీదంటాడు, నేనైతే నా దేవుని మందిలో పచ్చని ఒలివల మొక్కల వలె ఉన్నాను అని తన గురించి చెప్తాడు. తను దేవుని మందిలో ఉండడమే కాకుండా తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. ఆ విధంగా ఆశీర్వదించమని కోరుతున్నాడు. ఇప్పుడు దేవుడు కానీ ప్రత్యక్షమై, నా కుమారుడా కుమారి, చీరాల నివాసులారా, ఇదిగో మీకు ప్రత్యక్షమయ్యాను, కోరుకో, నీకే వరం కావాలంటే ఏమడుగుతావు నీవు? దావీదుకు దేవుడు ప్రత్యక్షమైతే దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్న మనవి ఏంటంటే, ప్రభువా, నా పిల్లలు, నా కుటుంబం, నీవు నాకు ఇచ్చిన కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నీ కనుదృష్టి మా పిల్లల మీద ఉండాలి, నీ ప్రసన్నత మా పిల్లల మీద ఉండాలి, నా కుటుంబం తరతరాలు నీ సన్నిధిలో ఉండాలని, నీ మందిరంలో ఉండాలని ఒక అపురూపమైన కోరికను కోరినట్లు వాక్యంలో చక్కగా రాయబడి ఉంది. మరి ఈ రాత్రి దేవుని సన్నిధి కూడి వచ్చిన మనం మన కుటుంబ కొరకు ఏం చేకూరుస్తూ ఉన్నాం, మన కుటుంబం కొరకు మనం ఏమి సంపాదిస్తున్నామండి? ఇలాంటి ఒక మంచి ప్రార్థన మనం చేయగలిగితే ఎంత బాగుంటుందో. నేను అనుకున్నాను, దావీదుకి ఏమైనా పిచ్చా? కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే దానివల్ల కలిగేది ఏంటంటే, ప్రియులారా, దేవుని మందిరంలో ఎన్నెన్నో మేలులు ఉన్నాయి. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, పట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎన్నెన్నో మేలులు ఉన్నాయండి దేవుని మందిరంలో, ఎన్నెన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలను కూడా దేవుని మందిరంలో ఉంది. దావీదు అన్నాడు, ఒకే ఒక వరం అడిగి తిని దానినే వెతుకుతున్నాను, నీ ప్రసన్నతను చూచుటకును, నీ ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతా నీ మందిరంలో నివసింప కోరుచు ఉన్నాను. వరం అడిగాడు. ఏంటి వరం అంటే, నీ ప్రసన్నతను, నీ సన్నిధిని చూడాలి, నీ ఆలయంలో వచ్చి నిన్ను ధ్యానించాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నా జీవిత కాలమంతయు నీ మందిరములో నేను నివసించాలని కోరుకుంటున్నాను అని తాను కోరడమే కాకుండా, తాను నివసించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా అలాంటి అనుభూతులు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థించాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుని సముఖంలో మన కుటుంబం ఉండడం వల్ల కలిగేదేంటి? మనం ఉన్నప్పుడు కలిగేదేంటి? ఒకవేళ దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దావీదు ఒక చిన్న తప్పు చేశాడండి, చిన్నది కాదులేండి, పొరపాటు ఒకటి జరిగిపోయింది. పొరపాటు జరిగిన వెంటనే ఆయన చేసిన ప్రార్థన ఏం తెలుసంటే, ప్రభువా తండ్రి, నేను పాపిని, అయ్యో నా తల్లి నన్ను పాపంతోనే కన్నది, ఈ పాప ప్రపంచంలో నేను కొనసాగించబడుతున్నాను, నా తల్లి నన్ను పాపంతోనే గర్భం ధరించి, నేను పాపిని, నేను అపరాధిని, తప్పు చేశాను, పాపం చేశాను, ప్రభువా దయచేసి నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు.
నేను పాపం చేశాను కనుక నీవు నా మీద కోపడి శిక్షించు, అంతేగాని నన్ను నీ సన్నిధి నుండి వెళ్ళగొట్టొద్దు, నీ సన్నిధి నుండి నన్ను తోలివేయొద్దు, నీ మందిరం నుండి నన్ను తరిమేయదు బాబు, నేను తట్టుకోలేనని కన్నీరు విడిచి ప్రార్థించి ఆయన కృపాసనమును సమీపించి విరిగి నలిగిన హృదయంతో పిచ్చివాడిలాగా ఏడ్చి 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 దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడుతాను. ఏముందయ్యా బాబు దేవుని సన్నిధిలో? ఏం చూశావు దేవుని సన్నిధిలో? పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర మనకి ఇలా తెలియచేస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. ఒకడు హేబేలు, మరొకడు కయ్యూను. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు దేవుని మందిరానికి. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూని అతని అర్పణను దేవుడు అంగీకరించలేదండి. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే తనను తృణీకరించాడో, తను తృణీకరించబడ్డాడో, కయ్యూను మనసులో కోపం తెచ్చుకున్నాడు. నన్ను కాదనడానికి, అతన్ని అంగీకరించడానికి కారణం ఏంటి? ప్రభా, నా తమ్ముడు నాకన్నా చిన్నోడు, అతని కానుక నీవు అంగీకరించావు, నన్ను ఎందుకు అంగీకరించలేదు? నాలో ఉన్న లోపం ఏంటి? నాలో ఉన్న తప్పేంటి? నన్ను సరిచేయండి అని కోరుకోవాలి కదండి. అలా కోరుకోకపోగా తనను కాదని తన తమ్ముడిని దేవుడు అంగీకరించాడని మనసులో అసూయను పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని, తన తమ్ముడితో ప్రీతిగా మాట్లాడి చాటున తీసుకెళ్ళి తమ్ముడిని చంపేశాడు. చంపేసి ఏమీ ఎరగనట్లుగా వచ్చేసాడు. ప్రియులరా, నేల మీద పడిన హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు అంటాడు కయ్యూన్తో, కయ్యూన్ ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడు నేను కావలివాడినా అంటాడు. ప్రియులరా, దేవుడు కయ్యూన్ని గద్దిస్తాడు. వాక్యంలో ఇలా రాయబడి చదవండి ఆ మాట. ఆదికాండం 4:13 చదవండి. అప్పుడు ఆయన 4:13 చదవమ్మా. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశము నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిగా నేను తిరుగుతున్నాను, కావున నన్ను ఎవడైతే కనుగొంటాడో అతడు నన్ను చంపుతాడు. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే కయ్యూను మీద దేవుని కోపం వచ్చింది. దేవుడు తన సన్నిధి నుండి అతన్ని త్రోసివేశాడు. దేవుని సన్నిధిలో నిలబడే అవకాశం అతనికి దొరకలేదు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం అతనికి దొరకలేదు. త్రోసివేయబడ్డాడు. అప్పుడు కయ్యూను ఘోరంగా ఏడుస్తాడు, బోరని ఏడుస్తాడు. ఏంటంటే ఈ దోష శిక్షను నేను భరించలేనంత గొప్పది, నేను భరించలేంత ఘోరమైన శిక్ష నాకు విధించబడి ఉంది. ఏంటి ఆ శిక్ష అంటే, నీ సన్నిధి నుండి నన్ను తోలివేశావు, వెలివేశావు, ఇక మీద నేను దిగులు పడుచు దేశ దిమ్మరిగా తిరగాలి, ఎవడు నన్ను ఎక్కడ చంపుతాడో కూడా తెలియని పరిస్థితి. మీరు అనుకోవచ్చు, దేవుని మందిరం మేము రాలేదులే, మాకు టైం లేదని అనుకుంటారేమో, కానీ చర్చికి రాని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడి మీద దోష శిక్ష ఉన్నట్టే. చర్చికి రాకుంటే ఎగ్గొట్టి నీవు తిరుగుతున్నావు అనుకో, దోష శిక్ష నీ మీద ఉన్నట్లు, ఏదో శిక్ష నీవు అనుభవిస్తున్నావని అర్థం తప్ప, మేము చర్చికి రావట్లేదు, మమ్మల్ని ఎవడు పిలిచాడు అని మీరు ఎక్స్ట్రాలు మాట్లాడారు అనుకోండి, ప్రియులు మీ మీద దోష శిక్ష ఉన్నట్లు. ఆయన చేత ఆశీర్వదించబడిన వాడు దేవుని మందిలో నాటబడతాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వదించబడిన దేవుని మందిలో నాటబడతాడు, వర్ధిల్తాడు, ఖర్జూరపు వృక్షముల మూవ వేస్తాడు, నాటబడి వర్ధిల్తాడు, ముసలితనమందు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటాడు, సమృద్ధిగా కొనసాగించబడతాడు. గాలి వాన వరదలు వచ్చి ప్రియులరా కదిలించాలని చూసిన వాళ్ళు కదల్చబడరు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం చేత నింపబడిన వాళ్ళు, ఆశీర్వాదం లేని వాళ్ళు పెళ్లగించబడతారు. ఆశీర్వాదం లేని వాళ్ళు దేవుని మందిరానికి దూరం అయిపోతారు, లోకంలో కలిసిపోతారు, పాపంతో కలిసిపోతారు, జీవితం శాపగ్రస్తంగా మారిపోతుంది. ఆ తర్వాత జీవితకాలం అంతా దిగులుతో కొనసాగించబడతారు. విశ్రాంతి లేక, నెమ్మది లేక, సుఖం లేకుండా జీవితం కొనసాగించబడుతుంది. ఎక్కడుంటారో, ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితులు, దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఉంటారు. పిచ్చి కాగితం ఎలాగైతే ప్రియులరా బజార్లో కనబడతా ఉంటుందో, గాలి తిరుగుతూ ఉంటుందో, అట్లా పిచ్చి కాగితం లాగా మారిపోతుంది వాళ్ళ జీవితం. అంతేకాదు ప్రియులరా, చివరికి వాళ్ళకి ఎలాంటి స్థితి సంభవిస్తుందో మనం చెప్పలేం. అందుకొరకే దావీదు అంటాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోనా ఉన్న భక్తుడు ఉన్నాడండి, అతడు దేవుని సన్నిధిలో ఎవరు తరమలేదు, ఆడే పారిపోతున్నాడు. ప్రేమగల దేవుడు తన
సన్నిధి అతనికి తోడుగా ఉంచాలని కోరుకుంటే దేవుని సన్నిధికి దూరంగా పారిపోతున్నాడు, దేవుని వాక్కులకు విరుద్ధంగా పారిపోతున్నాడు, దేవుని సంకల్పానికి దేవుని ఉద్దేశానికి భిన్నంగా పారిపోతున్నాడు. కృపగల దేవుడు ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు, కానీ దేవుని సన్నిధికి దూరంగా పోతూ ఉన్నాడు. ఈ ప్రశస్త రాత్రి ఈ కూడికి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మీలో కొందరు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు, దేవునికి వేరే ఉండాలని సంకల్పించుకుంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు. దేవుని సన్నిధికి, దేవుని ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి, సహవాసానికి, ఉపదేశానికి, పరిశుద్ధాత్మ అనుభవాలకి, వాక్యపు వెలుగుకు దూరంగా ఉండాలని కొంతమంది ప్రయత్నిస్తూ దూరంగా ఒకవేళ వెంబడిస్తున్నారేమో. ప్రియులారా, యోన అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే నినేవకి వెళ్ళమని ప్రభు చెప్తే తర్షీషు ఓడెక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాక్యం ఇలా సెలవిస్తారు, భయంకరమైన గాలి, సముద్రం మీద ప్రచండమైన గాలి వచ్చింది. ఆ గాలి వచ్చి పెద్ద తుఫానుగా మారిపోయిందండి. సముద్రం అంతా అల్లోల కొల్లోలంగా మారిపోయింది. చివరికి ఏ ఓడ ఎక్కైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. కొద్దిసేపట్లో ఓడ బద్దలైపోయి చిన్న భిన్నమైపోయే పరిస్థితి సంభవించింది. ఆ ఓడ నాయకుడు వచ్చి నిద్రపోతున్న ఇతను చూసి, ఒరే నిద్రపోతా, ఓయి నిద్రపోతా. చూడండి, ఒక దైవ సేవకుడిని సంబోధిస్తున్న విధానం, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఎవరో చెప్పేంత వరకు కూడా అతనికి ప్రార్థించాలని ఆలోచన కూడా లేదు. ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థించు. ఒకవేళ నీ దేవుడు సర్వశక్తి గలవాడైతే మమ్మల్ని తుఫాన్ల నుండి రక్షిస్తాడు. ఓయి నిద్రపోతా, లేచి ప్రార్థించు అని ఎవడో చెప్పేంత వరకు కూడా మెలుగు లేకుండా అదమర్చి నిద్రిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వ్యక్తి. ప్రియులారా, మన దేవుని సన్నిధికి దూరం అయిపోయాము అనే దానికి అర్థం ఏంటంటే, మన అడుగుపెట్టిన చోటల్లా సమస్యలు, మన అడుగుపెట్టిన చోట ఆ కుటుంబానికి నష్టం, మన అడుగుపెట్టిన చోట మనం చేస్తున్న వ్యాపారానికి నష్టం, చేస్తున్న పనులకు నష్టం, సంఘానికి నష్టం. ప్రియులారా, తర్వాత వ్యక్తిగత జీవితానికి నష్టం. మెలకు కలిగి ప్రార్థించే అనుభవాలు లేకుండా కొనసాగించబడుతూ ఉంటారు. అందుకొరకే దావీదు అంటాడు కదా, ప్రభువా ఈ గొడవలన్నీ వద్దు, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలోనే ఉండాలి. చెప్పలు కొడతాం అందరు గట్టిగా. నీ కుటుంబాల దేవుడు మంది రావడంలో నాటి ఒక్కొక్కరిని వర్ధిలింప చేయుదురుగాక. ప్రతి కుటుంబం నాటబడి వర్ధిల్లునుగాక. అన్న చెప్తా ఉంటారు, ఏసన్ గారు చెప్తా ఉంటారు. ఒక అమ్మంట ఏసన్ గారి దగ్గరికి వచ్చారు. ఏమండి పాస్టర్ గారండి, ఏసన్ గారండి, చర్చికి వస్తూనే ఉంటాడా దేవుడు? ఇంట్లో ఉంటే దేవుడు ఉండడా? చర్చికి వచ్చి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడా? ఇంటి దగ్గర ప్రార్థిస్తే వినడా అనిందంట. అప్పుడు ఏసన్ గారు, అమ్మ ఎందుకు వినడమ్మా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడున్నా ఆయన ఉంటాడు. కానీ దేవుని మందిరానికి వస్తే అక్కడ ఆయన ప్రసన్నత ఉంటుంది, అక్కడ ఆయన సహవాసం ఉంటుంది, అక్కడ పాటలు పాడతారు, అక్కడ వాక్యం బోధించబడుతుంది, ఉపదేశించబడుతుంది. కనుక అక్కడికి వస్తే ఆశీర్వదించబడతాం. మన మందిరానికి రావాలమ్మా అంటే అమ్మనింది, మరి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు వినడా? నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాను అనిందంట. నీ కర్మంలే అమ్మా అన్నాడు ఏసన్ గారు. అంతే కదండి. నెత్తి మీద మట్టి వేసుకుంటానంటే మనం ఏం చేయగలుగుతామండి? సరే అమ్మా అని చెప్పి ఏసన్ గారు కూడా పట్టించుకోలేదండి. పలుసార్లు చెప్పాడు, ఆమె ఏం పట్టించుకోలేదు. ఆమె ఇంట్లోనే కూర్చొని ప్రార్థన మొదలెట్టింది. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా ఉంది అనమాట. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. ఆదివారం తలకు పోసుకొని తెల్లజీర కట్టుకొని నల్ల బైబిల్ పట్టుకొని పెద్ద ముసుకేసుకొని నిలువు మోకాల మీద ఉండి నా స్తుతి పాత్రుడా అని ప్రార్థన చేస్తుంది. కాసేపు ప్రార్థించి కాస్త సొమ్మసిరిపోయి పాపం పెద్ద మోకాళ్ళు చిన్న మోకాళ్ళకి వచ్చిందండి. తలకాయ ముందుకి వంచింది. అంత లోపల వాడు మనవడు ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పటి నుండో వాళ్ళ నానమ్మని అడిగాడంట, నానమ్మ నాకు ఒక గుర్రం కొనిపెట్టవా, చక్క గుర్రం ఒకటి కొనిపెట్టవా అని అడిగితే కొనిపెడతాను అనిందంట. కానీ మర్చిపోయిందంట. ఈమె ప్రార్థనలు ఎప్పుడు నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అని గుర్రంలాగా ఊగుతూ ఉండేసరికి ఇంతకన్నా మంచి గుర్రం నాకు ఎక్కడ దొరుకుతుంది అని వచ్చి వాళ్ళ నానమ్మ 2 చెవులు పట్టుకున్నాడు. హై 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 అంటున్నాడు. ప్రియులారా, అప్పుడు ఆమె కోపం వచ్చి, వరే పనికి మానడు దిగిరా ప్రార్థన చేసుకుంటే సైతాన్ లాగా వచ్చేసి, ఏం పెద్ద సైతాన్, ఆదివారం చర్చికి పోకుండా ఇంటి దగ్గర కూర్చుంది. ఏం పెద్ద సైతాన్లకు అందరూ సైతాన్లాగే కనబడతారు. అర్థమవుతుందండి?
సైతాన్ ఎవరిలో నిండిపోయి ఉంటుందో వాళ్ళకి ఎవరు కనిపించిన సైతాన్ లాగా కనబడతారు. సైతాన్ దిగుతామో లేదో ఏసు రక్తం ఇచ్చి ఏసు రక్తం ఇచ్చి. శోధనలు వచ్చేసింది ప్రభు, ఆ శోధన వచ్చేసి శోధనలో ప్రవేశించుకునే ప్రార్థన చేయాలి. ఇంకా పాట మారద్దాం. ఏం మారద్దాం పాట? నడిపించు నానావా నడి సాంద్రమున దేవా టిక్ 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 నవ జీవన మార్గం. రెండో పాట కూడా పాడు. అంతలోపల వాళ్ళ భర్త లారీ డ్రైవర్ అంట, ఆయన వచ్చాడంట. లారీ డ్రైవర్ భర్త వచ్చాడండి. లారీ డ్రైవర్లో కోపం ఎక్కువ. వచ్చాడు, ఈమె చూస్తేమో ప్రార్థనలో కూర్చొని కోపం వచ్చింది. అమ్మాయి పనికి మాలిందంట, ఆదివారం చర్చికి పోకుండా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టావేంటి అని చిరాకు పడ్డాడు. సైతాన్ లాగా వచ్చాడు, అక్కడ లారీ కింద పడి చావకుండా వచ్చాడు. ఉంటుందండి ఆ మనిషి ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే. శోధనలు వచ్చేసింది. ఇప్పుడు వచ్చాడేంటి దుర్మార్గుడు, అంటే లారీ కింద పడిపోవచ్చు కదా. ఏసు రక్తమే జయం. ప్రభు ఆ శోధనలు ప్రవేశించుకుంటే సహాయం చేయని ఆయన. ఏసయ్యా స్తోత్రం. ఇంకేం పాట పాడదాం ఇప్పుడు? ఏసయ్యా. అప్పుడు ఆయన అన్నాడు, పనికి మందనా గుణిగించాలి కానీ సణిగించాలి కానీ వేడి నీళ్ళు పెట్టి అర్జెంటుగా స్నానం చేయాలి, నేను బయటికి వెళ్ళాలంటే సైతాన్ స్తోత్ర 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 జ్యూసులు తాగించాలి కానీ ముందు వేడి నీళ్ళు పెట్టుకున్నాడు. ప్రార్థనలను జ్యూస్ తాగుతుంటారు కొంత, స్ట్రాతో పని అంటూ ఉంటారు. మొత్తం మీద వేడి నీళ్ళు పెట్టమనంటే అడావుడికి వెళ్ళి ఏసు కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచిందనుకోండి, మరలా ప్రార్థన స్పిరిట్ పోతుందేమో, కళ్ళు ఇటు తెరుచుకోటి ఇట్లాగే పోయింది అనమాట. వెళ్ళి పాపం వేడి నీళ్ళు పెట్టిందండి, బాగా కాగబెట్టి నీళ్ళు. అట్లాగే బకెట్ తీసుకెళ్ళి, ప్లాస్టిక్ బకెట్ అనుకుంటానండి, ఆ వేడి నీళ్ళు తీసుకెళ్ళి అట్లాగే పెట్టేసి మళ్ళీ వచ్చేసి, ప్రభువా ఎన్ని శోధనలు వచ్చిన ప్రభువా విడదీయగలరా ఎవరైనను మరియే అని మరలా వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. ఆడు కోపిష్టుడు కాదండి, పెద్ద పాపిష్టుడు. కంగారు ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఆవేశపడే ప్రతివాడికి ఆలోచన తక్కువగా ఉంటుంది. అదే సింపుల్ ఫార్ములా. ఊరికి కోప్పడుతున్నాడు అనుకోండి, వాడికి ఆలోచన ఉండదని అర్థం. మౌని జ్ఞాని. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాని నిదానంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఈ మనిషి వీళ్ళు అడావుడికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళాడండి. వేడికి నీళ్లు పెట్టింది కానీ చల్లనీళ్ళు కలపల. సరే పక్కన పెట్టి చెప్పాలి, ఏమయ్యా వేడి నీళ్ళు పెట్టానో చల్లనీళ్ళు మిక్స్ చేసుకో అని చెప్పాలి కదండి. చెప్పకుండా ఏమి వచ్చేసి ప్రార్థనలో కూర్చొనిందండి. ఆయన ఏం చేశారు, అడావుడికి ఆయన అంతగానో తొందర కదండి, వేడి నీళ్ళు తీసుకుని నెత్తిని పోసుకున్నాడు. అసలే వాడికి బట్టతలు అనమాట. ఉండేదే 4 వెంట్రుకలు వాడికి. ఒక మగ్గు నీళ్ళు నెత్తిన పడేసరికి ఆ 4 వెంట్రుకలు కూడా రాలేదు. ఇక చూడండి, ఆయనకు కోపం వచ్చింది. ఇంకా బీపీ 150 160లోకి వెళ్ళిపోయింది అనమాట. కోపంతో ఏమేమి మరలా వచ్చేసి ప్రేరణ పాట పాడుకుంటున్నట్టుంది. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాపై దిగిరమ్ము దిగిరమ్ము దిగిరమ్ము, పరిశుద్ధాత్ముడా వేగమే దిగిరమ్ము అని పాడుకుంటూ ఉంది. ఆమె కోపంతో ఆ బకెట్ వేడి నీళ్ళు ఎత్తుకొచ్చాడు. ఈమె దిగిరా 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 ప్రభువా ఇప్పుడేనాయన అంటుంటే తీసుకొచ్చి బకెట్ నెత్తి మీద వేసాడు. వేడి నీళ్ళంతా పోయి బకెట్ మెడకు తగులుకునేది. ప్రియులారా, ఉట్టి మాటలు కదా, యేసు గారు చెప్తాడు ఈ మాటలు. పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వచ్చిందంటే చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. బకెట్ మెడలోనే ఉందండి, అట్లాగే పరిగెత్తుకొచ్చి మందిరానికి పరిగెత్తుకొచ్చింది. వచ్చి యేసు గారండి సాక్ష్యం చెప్తానండి నేను అంటుంది. ఏంటమ్మా సాక్ష్యం అంటే, మందిరానికి రాకుండా ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో ఆదివారం పూట వాళ్ళ మెడకి ఇలాగే బకెట్లు పడుతుంది అనమాట. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మందిరానికి వెళదాం. వాక్యం సెలవిస్తుంది, యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. తాను సంతోషించడమే కాకుండా తన కుటుంబం కూడా ఆ సంతోషాన్ని అనుభవించాలి. తన కుటుంబం కూడా దేవుని మందిరంలో ఉండాలని ప్రయాసపడ్డాడు. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఎవరైతే దూరం అయిపోతారో వాళ్ళ జీవితం సమస్యలు సుడిగుండాలు చిక్కుకుంటాయి. కష్టాల మధ్యలో కొనసాగించబడాలి, కన్నిటి మధ్యలో కాపురం చేయాలి, అపజయాలు పాలవుతారు. దేవుని మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధులతో కలిసి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని దినాన్ని ఘనపరచాలి, దేవుని ప్రసన్నతను నిత్యము మనం అనుభవించాలి, దేవుని సన్నిధి నిత్యము మనం అనుభవించాలి. ఆది అపోస్తల రోజులో సంఘమంతా ప్రతిరోజు కూడుకొని ప్రార్థించి ఎడతెగక ఇంటింట రొట్టె విడిచుచు ప్రార్థన చేస్తూ ఏక మనసుతో ఏక భావంతో కొనసాగించబడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా
భయం కలిగింది. క్రైస్తవులంటే లోకస్తులకి భయం లేకుండా పోతుంది. క్రైస్తవ సమాజం అంటే భయం లేదు. ఒక పాస్టర్ని తీసుకెళ్ళి బజార్లో పట్టుకొని కొడుతున్నా కూడా అడిగేవాళ్ళు ఎవరు లేరు. దేవుని మందిరాన్ని కూల్చేస్తున్నారు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎన్నో సమస్యలండి. క్రైస్తవ కుటుంబాలకు ఎన్నో పోరాటాలు. మనం బెటర్ అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ సమాజానికి ఎన్నో ఇబ్బందులు. దేవుని మందిరాన్ని కూల్చేస్తున్నా, దైవ సేవకులను కొడుతున్నా, వేధిస్తున్నా, బాధిస్తున్నా, భయం కూడా లేని పరిస్థితుల్లో కొంతమంది కొనసాగించబడుతూ ఉన్నారు. నిర్భయంగా దేవుని మందిరంలో జొరబడి దేవుని మందిరాన్ని, దేవుని పిల్లల్ని ఎంతగానో వేధిస్తున్న వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు. ఎందుకు ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటి? నేను అంటాను ప్రియులరా, క్రైస్తవ సహోదరులందరూ ఐక్యత కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న ప్రజలందరికీ దైవ భయం కలుగుతుంది. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నప్పుడు, ఏక మనస్సుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ప్రజలకి భయం కలుగుతుంది. సంఘంలో ఉన్న వాళ్ళకి భయం కలుగుతుంది. ఆధ్యాత్మికమైన అనుభవం మనం ముందుకు సాగిపోతాం. కనుక ఈ రాత్రి మనమందరం ఒక తీర్మానం చేయాలి. దేవుడు మనకి ఈ ప్రాంతంలో చక్కని ప్రార్థన మందిరం, చీరాలో 2 చక్కని ప్రార్థన మందిరాలు మనకి ఇచ్చాడు. మనం ఏమని ప్రార్థించాలి? నేను నీ మందిలో ఉండాలి, నా కుటుంబం, నా పిల్లలు, తండ్రి తరతరాలుగా ఈ మందిరంలో ఉండేటట్లుగా ఆశీర్వదించి మనం కోరుకోండి. అప్పుడు దేవుడు ఆకాశం నుండి తన కరములను చాపి మీ కుటుంబాన్ని ఆశీర్వదించుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2-3 మాటలు టూకీగా నేను చెప్పి ముగిస్తానండి. మొదటి మాట, దేవుని సన్నిధిలో ఉన్న శ్రేష్టత ఏంటో మీకు చెప్తాను. 97వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 97వ కీర్తన 5వ వాక్యం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలన్నీ కూడా మైనము వలె కరిగిపోతూ ఉన్నాయి. చాలు. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మైనం వలె కరిగిపోతుంది. నన్ను గమనించండి ప్రియులారా, యెహోవా సన్నిధిలో ఉన్న శ్రేష్టత ఏంటి? తన కుటుంబం దేవుని మందిలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నంటే, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుడైన దేవుని సన్నిధిలో పర్వతాలు కూడా మైనంలాగా కరిగిపోతుంది. కొవ్వొత్తిని మీరు వెలిగించండి, వెలుగుతూ ఆ మైనం ఏమవుతుందండి? కరిగిపోతూ ఉంటుంది. ఆగు, కాసేపు ఆగమంటే ఆగడం లేదండి. వెలుగు కలిగింది కనుక, దీపం ముట్టించారు కనుక, కొవ్వొత్తి వెలిగించారు కనుక అది వెలుగుతూ మనం చూస్తూ ఉండగానే కరిగిపోతుంది. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళ జీవితాల్లో పర్వతాలు కూడా మైనంలాగా చూస్తూ ఉండగానే కరిగిపోతుంది. చెప్పులు కొడదాం గట్టిగా, గట్టి కొడదాం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో పర్వతం లాంటి సమస్యలు, పర్వతాలంటే ఎంతో బలిష్టంగా ఉంటుంది, పర్వతాలంటే ఎంతో కఠినంగా ఉంటుంది, రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఒక పర్వతాన్ని అక్కడ నుండి తొలగించాలంటే ఎంత కష్టమో, ఒక కొండను, ఒక పర్వతాన్ని అక్కడ నుండి తొలగించాలంటే ఎంత కష్టమో. అలాంటి ఒక భయంకరమైన కఠినమైన పర్వతము దేవుని సన్నిధిలో మైనంలాగా కరిగిపోతుందంట. ఎలా సాధ్యం ప్రియులారా? అసలు ఈ పర్వతాలంటే ఏమిటి? నా భావనలో ప్రియులారా, నా ఉద్దేశంలో మానవుడు చేస్తున్న పాపాలే కొన్నిసారి పర్వతం లాగా ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎన్ని పాపాలు చేసి ఉంటారండి? హలో, ఒకసారి పరీక్షించుకోండి. చిన్నప్పటి నుండి ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు. మనిషి జన్మతః పాపి, మానవుడు జన్మ పాపి. ఓ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అతనికి కర్మ పాపం కూడా యాడ్ అవుతుంది. పుట్టినప్పుడు మనుషుడు పాపంతోనే పుడతాడు. ఎదిగే కొద్దిగా శరీర సంబంధమైన ఆలోచనలు అవన్నీ ప్రారంభించబడిన తర్వాత మానవుని జీవితంలో కర్మ పాపాలు ప్రారంభించబడుతుంది. ఈ జన్మ పాపాలు, కర్మ పాపాలు అనేది మానవుని జీవితంలో పర్వతంలా ఎదుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పాపం చేసే కొద్దిగా నీ ఖాతాలో పాపం పెరుగుతూ ఉంటుంది, కానీ తరగదు కదా. నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని పొరపాటు చేస్తుంటావు, ఎన్ని పాపాలు చేస్తుంటావు, ఎన్ని అబద్ధాలు చెప్పుంటావు, ఎన్ని తప్పుడు ఆలోచన చేస్తుంటావు. కొందరు భౌతికంగా పాపం చేస్తే, కొందరు మానసికంగా పాపం చేస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో భౌతికమైన పాపాల గురించి వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన ఉపదేశించిన ఉపదేశంలో మానసికమైన పాపాన్ని గురించి వ్రాస్తూ వస్తారు, మానసికమైన పాపాన్ని గురించి బోధిస్తూ వస్తాడు. పొరుగువాని వస్తువుని ఆశించిన అది పాపమే. ఒక వ్యక్తి గురించి మనం తప్పుడుగా ఆలోచించిన అది పాపమే. ఒక స్త్రీని చూసి మోహపు చూపుతో ప్రియులను మోహిస్తే అది కూడా పాపమే. ఒకడి గురించి చెడ్డగా ఆలోచించిన అది పాపమే. అంటే పాత నిబంధనలో కన్నా కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళ పరిస్థితిని మనం చూస్తుంటే పాపం విస్తరిస్తుంది విస్తరిస్తుంది విస్తరిస్తుంది. పాపం పర్వతంలాగా ప్రియులారా పెరిగిపోతూ ఉంది, కొండలాగా పెరిగిపోతున్నాయి, పాపం పర్వతంలాగా పెరిగిపోతున్నాయి. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం ఎంత ఘోర పాపులైనా, మన పాపాలు పర్వతంలా ఉన్నా ఆయన సన్నిధిలో వచ్చేసరికి పశ్చాత్తాపాన్ని బట్టి ప్రియులరా ఆ పర్వతం లాంటి పాపం అంతా కరిగి నీరై తొలగిపోతుంది. చెప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే నేను పాపిని అనే ఒక ఆలోచన దేవుడు కలిగిస్తాడు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపం కనబడుతుంది. మనుషుల్ని మనం మైమర్పించవచ్చు, మనుషులు మనం మోసం చేయొచ్చు, మనుషులు భ్రమ పెట్టొచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, అమ్మని మోసం చేయొచ్చు, నాన్ని మోసం చేయొచ్చు, కట్టుకున్న భార్యను మోసం చేయొచ్చు, కట్టుకున్న భర్తను మోసం చేయొచ్చు. దేవుని మోసం చేయలేమండి. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతుంది. అందుకే మీరు చూడండి, జక్కయ్య ఇంటికి యేసు ప్రభువు వచ్చాడు. అతడు భయంకరమైన పాపి, అక్రమకారుడు, లంచగొండి, మోసగాడు, పాపంతో కొనసాగించబడుతున్న వ్యక్తి. ఎవరిని లెక్క చేయడండి, తెగించి పాపాలు చేస్తాడు. ఎవరిని లెక్క చేయడు, ఎవడికి లెక్క చెప్పవలసిన అవసరం లేదు అన్నట్లు విర్రవేగుతున్న వ్యక్తి. సర్వశక్తి గల దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. బోధించలేదు, వాక్యం చెప్పలేదు. నువ్వు పాపివి, హలో నువ్వు పాపివి, నువ్వు ఆ పలానా చోట తప్పుడు పని చేసావు, పలానా చోట నీచమైన పని, ఇవేమీ చెప్పని కూడా చెప్పలేదండి. ప్రియులరా, యేసుప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు. అంతే, యేసుప్రభు మొహం చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. గుండె బరువెక్కిపోతుంది, కళ్ళు చెమ్మెక్కిపోతుందండి, గజ 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 వణికిపోతున్నాడు, ఘోరని ఏడుస్తున్నాడు. ఏమైందిరా బాబు అంటే, అయ్యా నేను పాపిని, ఎవరి దగ్గర అయితే అక్రమంగా ఇప్పటివరకు నేను తీసుకున్నాను వారికి తిరిగి 4 గంటలకి ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం భాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను, నా పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం నా ఆస్తిని పేదలకు పంచేస్తాను, నాకు కలిగిన దాంట్లో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసి వారికి తిరిగి 4 గంటలకి ఇచ్చేస్తాను ప్రభువా, ఇవేమీ నాకు అవసరం లేదు, నీవు నాకుంటే చాలు యేసయ్యా అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చప్పలు కొట్టినందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి రావడం వల్ల మనకు కలిగేది ఏంటంటే మన పాపాల పర్వతము మైనం అలాగా కరిగిపోతుంది. ఒక తాగుబోతున్నాడండి, భార్య ప్రార్థనకు వస్తే చాలా మంచిది. ఆ తల్లి, పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, భర్త తాగి విపరీతంగా ప్రవర్తిస్తాడండి. ఆ తల్లి అంటది, అయ్యా తాగితే తాగాడయ్యా, తాగి వచ్చి ఇంట్లో గుట్టుగా పడుకుంటే పర్వాలేదయ్యా, బజార్లంతా తిరుగుతాడు, ఒంటి మీద నూలు పోగుంటుందయ్యా, అట్ట పడిపోతాడు, తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాం బాబు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు బాబు, నాకు అవమానంగా ఉంటుంది, నేనేం పాపం చేశానయ్యా, నాకే ఎందుకయ్యా ఇలా సంభవించాలని ఆ తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. నేను అనేవాడు, అమ్మా సమయం వచ్చినప్పుడు తప్పక దేవుడు నీ భర్తను మారుస్తాడమ్మా, విశ్వాసం మాత్రం ఉంచము, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబాన్ని ప్రభు రక్షిస్తాడు, ఇంకెప్పుడు బాబు అని ఎప్పుడు ఏడ్చేది. ఆ తల్లి పలుసార్లు నాకు చెప్పేదండి, తాగి వస్తూ బురదలు పడిపోతాడంట, బురదగుంట్లో పడిపోతాడు, బురదలు పొరలాడుతుంటే, బురదలు ఆల్రెడీ పందులు పొరలాడుతుంటాయి కదండి, ఆ పందులతో ఈయన వెళ్ళి పడుకుంటాడంట, పందులతో కూడా ఈయన కూడా బురదలు పొరలాడుతుంటాడు. పొరలాడుతూ ఉంటే ప్రియులరా, అదే ఇల్లు అనుకొని, తన ఇంట్లో ఉన్నాను అనుకొని, తన బెడ్ మీద పడుకున్నాను అనుకొని, ప్రియుల పక్కన పడుకున్న పంది తన భార్య అనుకొని, అమ్మాయి కొంచెం పక్కకి జరగా అంటాడు. ఎవరో వచ్చి చెప్తారమ్మాయి, ఇదిగో మీ ఆయన అక్కడ బురదలో పొరలాడుతున్నాడు చూడమ్మాయి, వెళ్ళి చూడమంటే పాపం చీకట్లో అమ్మాయి అడావుడిగా దుప్పటి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే ఒంటి మీద చొక్కా ఎక్కడ పారేస్తాడో తెలీదు, ప్యాంట్ ఆడ పారేస్తాడో తెలియదండి, బురదలు పొరలాడుతుంటే వెళితే అప్పటికి పందులతో డిస్కషన్, వాడికి ఇంట్లో ఉన్న భార్యతో మాట్లాడే టైం ఉండదు, కానీ పందులతో మాట్లాడుతున్నాడు, అమ్మాయి పక్కకి జరుగా, ఆ పందులేమో గుర్ర అంటుంటుంది. సర్లే జరగకపోతే జరగకపోయావు, అలిగావు కదా నా మీద, అలిగావు కదా సులోచన అలిగావు కదా, కొంచెం జరుగు అమ్మాయి, రేపటి నుండి తాగనంటే తాగనంటాడు. భార్య పక్కన ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఏంటి అలిగావు కదా, సర్లే
ఉదయాన్నే మాట్లాడతావు, చలి పుడుతుంది అమ్మాయి దుప్పటాన్ని కప్పే అంటారట. భార్య ఒడ్డు మీద నిలబడి చూస్తూ ఉంటుందండి. ఆమె నాతో ఈ విషయాలన్నీ చెప్పి ఏడుస్తుంది. అయ్యా, చూసిన వాళ్ళు హేళన చేస్తారు, నవ్వుకుంటారు బాబు, నేనేం చేయాలయ్యా. అతని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, వాడు మన ప్రార్థనకు వస్తాడు. ఆ బ్రదర్తో చెప్పాను, అన్నయ్య ఆ తల్లి ఎంత ఏడుస్తూ ఉంది, వాడు నీ ఫ్రెండ్ కదా, చిన్నప్పటి నుండి కలిసి ఉన్నారు కదా, ఒకసారి ప్రార్థన మందిని తీసుకురా అయ్యా, మనం ప్రార్థన చేద్దాం ఆయన కోసం, దేవుడు అతను మారుస్తాడు. అన్నా వాడు మారుడన్న, మూర్ఖుడు అన్నవాడు, వాడికి నేను చెప్పి 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 విసిగిపోయాను, నా వల్ల కాదన్నా అని అంటే, ఏదో ఒకటి చెప్పి తీసుకురారా బాబు, చర్చికి తీసుకురా, దేవుని సన్నిధికి వస్తే పర్వతాలు మైనులా కరిగిపోతుంది. చెప్పులు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా. నేను పిలిచండి, ఒరే ఒకసారి ప్రార్థన రారా, అబ్రాహం అని పిలుస్తున్నాడు, రారా. అబ్రాహం అంటే అబ్రాహం ఆడేవాడు అన్నట్టు. ఒరే అటు అనకూడదురా, వాడు వీడు అనకూడదురా, సేవకుడు ఆయన ప్రార్థన చేస్తాడంటే రారా అంటే, వస్తే నాకేంటంట అంటాడు. ఏంటి చర్చికి వస్తారే, అక్కడ మంచి మంచి పాటలు పాడతారా, వాయిద్యాలు వాయిస్తారా, మంచిగా ఉంటుందిరా, దేవదూతులు ఉంటారా, మందిరం నిండా కళకళలాడిపోతుంటారా, బాగుంటుంది రారా అంటే నాకేంటంట అంటాడు. లాభం లేకపోతే ఏ పని చేయడు. సరే నేను ఏదో ఒకటి చెప్పి తీసుకురమ్మన్నాడు అబ్రాహం పాస్టర్ గారు. అందుకే నేను అన్నాడంట, ఒరే ఈ వారం మా చర్చిలో పెద్ద చర్చి యానివర్సరీ రా, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ మంది ఇస్తారంట, తాగినంత సారా ఇస్తారంటే, నిజమేనా అన్నాడు. నిజమే, మరి నేను కూడా పోతా ఉన్నాను, నేను తాగి నా భార్యకి తీసుకొచ్చి నా పిల్లలకి అందరికి తీసుకొద్దామని పోతున్నానంటే, ఒరే 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 నేను కూడా వస్తాను, నాకు రాదు అని చెప్పి తలకు పోసుకొని ప్రార్థనకు వచ్చాడు. ఆ రోజు తాగుబోతూ ఇక్కడ తాగుడు పోస్తారంటే ఓ హుషారుగా వచ్చాడనమాట. వచ్చి అక్కడ కూర్చున్నాడు, మూల మీద కూర్చున్నాడు. ఈ పక్కన వాడిని పొడుతాడు, ఒరే ఎప్పుడురా ఇచ్చేది అంటే, లోపల ఉన్నట్టుంది రా, సిస్టర్లు అంతా సర్దుతున్నట్టున్నారు, వస్తుంది ఆగరా కాసేపు. సిస్టర్లు సర్దుతున్నారంటే, అవురా మరి కేసులు వచ్చి ఉంటావని గ్లాసులో పోయాలి కదరా, పోతున్నారు, వస్తుంది ఆగు అని కూర్చోబెట్టిన వాడిని. ప్రియులారా, విచిత్రమైన విషయం చెప్పిన, ఆ రోజు ఆరాధన జరుగుతుంది. అందరూ ఏక మనస్సు ఏక భావంతో ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే గదాన ఆరాధన, నీవే గదాన ఆరాధన, ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను
ఆత్మతో సత్యమతో ఆరాధన జరుగుతుండగా దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని తేజస్సు దేవుని మందిరం నిండుకొనింది. హల్లెలూయా. ఆ కార్నర్లో కూర్చొని కళ్ళు తెరుచుకొని ప్రియులరా గుడ్లు గోబలాగా చూస్తూ ఉన్నాడు. ఏంటి గోలేంటని. ఎప్పుడైతే అందరు ఏక మనసుతో ఆరాధిస్తున్నారో దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత వీళ్ళ తాగుబోతున్న అలా తాకిందండి అంతే. ఎప్పుడైతే ఆ దైవ సన్నిధి అతను తాకిందో అక్కడున్నవాడు 4 పల్టీలు కొట్టుకుని ముందుకు వచ్చాడు. అంతే కింద పడి పొరలాడుతున్నాడండి. అసలు గిలగిలగిలగిల కొట్టుకుంటున్నాడు. కొట్టుకొని పెద్ద స్వరంతో, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, ఘోర పాపి నన్ను క్షమించమని ఇంచుమించు 15 నిమిషాలు కింద పడి పొరలాడుతున్నాడండి. ఆ తర్వాత అందరూ చూశారు, నిదానంగా ఆయన లేపారు, మంచినీళ్ళు తాగించారు, ఇంటికి తీసుకెళ్లారండి. ప్రియులరా వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి ఆయన పడుకుని తనలో నుండి ఒక నల్లటి చీకటి లేచి వెళ్ళిపోతూ అంటుందంట, ఒరేయ్ ఇంక వెళ్ళిపోతానురా, నీతో ఇంక నాకు పని లేదు, ఎందుకంటే యేసు ప్రభు నీలోనికి వచ్చేసాడు. చెప్పలు కొడతాం అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మార్చారండి? ఈ మార్పుకి కారణం ఏమిటి? ఎవరు బోధించారు? ఎవరు బుద్ధి చెప్పారు? ఎవరు హెచ్చరించారు? ఎవరు ప్రసంగం చేశారు? ఎవరు అతని కోసం పెనుగులాడి ప్రార్థించాడు? దేవుని సన్నిధిలో పర్వతాలు మైనులాగా కరిగిపోతుంది. దేవుని సన్నిధిలో అడుగు పెట్టాడు. ఆత్మతో సత్యముతో ప్రజలు ఆరాధిస్తున్నారు. ప్రజలందరూ దైవ సన్నిధిని అనుభవిస్తుండగా వారి మధ్యలోనికి వచ్చిన అతను కూడా ఆ సన్నిధి తాకడం, ఆ ప్రసన్నత తాకడం, వెంటనే పశ్చాత్తాపం ప్రారంభించబడింది. నువ్వు పాపివని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ద్రోహివని ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు చేసిన పాపాలు ఎవరో గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఎవరో గుచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో, దేవుని సన్నిధిలో నీకు ఎవరైతే వస్తారో, దేవుని సన్నిధిని ఎవరైతే అనుభవిస్తారో వారిలో పాపపు పర్వతాలు కరిగిపోతుంది. పశ్చాత్తాపం ద్వారా వాళ్ళ పాపాలు కరిగిపోతుంది. ప్రియులారా ఆ రోజు నుండి తాగుడు మానేశాడండి. అంతకుముందు ప్రియులారా అనేక సంవత్సరాలు భయంకరమైన త్రాగుబోతూ, ఇప్పుడు త్రాగుడు చూస్తేనే అతనికి వాంతులు వచ్చేస్తుంది, త్రాగుడు చూస్తేనే వామిటింగ్ వచ్చేస్తుంది. ప్రియులారా చక్కగా తెల్ల బట్టలు కట్టుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటే, అతని పేరు సీను. ఏంటంటే ఆయన పేరు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ సీన్లు? అతని పేరు శ్రీను అయితే అందరూ సీను అని పిలుస్తారు. తెల్ల బట్టలు కట్టుకొస్తుంటే ఊరోళ్ళందరూ అంటారు, సీను మారిపోయింది. చెప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. సీను మారిపోయి తాగిపోయి ఎప్పుడు బురదలో పడి ఉండేవాడు. ఇప్పుడు ఏంట్రా తెల్లబట్టలు ఏంట్రా, నలబైబలు ఏంట్రా, భక్తుడిలాగా పోతున్నాడు ఏంట్రా. ఒకప్పుడు మనల్ని కదిలించుకున్నంత మాట్లాడేవాడు, ఇప్పుడు మనం కదిలించిన మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఏంట్రా వీడి సీన్ ఇలా మారిందంటే ప్రియులారా అతను ఉన్న పాపపు పర్వతం మైనులా కరిగిపోతుంది. ఆమేన్. మరి ఈ రాత్రి మీ జీవితాలు, మీ రహస్య పాపాలు కావచ్చు, ప్రియులారా మీ బహిరంగ పాపాలు కావచ్చు, మీరు ఎలాంటి ఘోరమైన పాపులైన దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తున్నప్పుడు మీ హృదయంలో పశ్చాత్తాపం ఆత్మను దేవుడు కలుగు చేస్తాడు. ఆ పశ్చాత్తాపం ద్వారా పర్వతాలాగా ఉన్న ఆ పాపాలన్నీ కరిగిపోతుంది. సెకండ్ వన్, ప్రియులారా పర్వతాన్ని మనం ఇంకా దేనితో పోల్చొచ్చు అంటే రోగాలతో పోల్చొచ్చు. యేసన్న గారు రోగాన్ని పర్వతంతో పోల్చాడు. త్రియేక దేవుడు అనే పాటలో రోగాన్ని పర్వతంతో పోల్చాడు. పలుసార్లు మనకున్న బలహీనతలు, వ్యాధులు, రోగాలు పర్వతంలా ఉంటుంది. కొన్నిసార్లు మనకు వచ్చిన బలహీనత, రోగాన్ని బట్టి చనిపోతే బాగుంటుందేమని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది మందులు మింగలేక, మాత్రలు మింగలేక విరక్తి పుట్టి, కొందరైతే గుప్పుడు మాత్రలు మింగుతుంటారండి, అయినా స్వస్థత లేదు. కొన్ని వ్యాధులకి జీవితకాలం అంతా మాత్రలు వాడుతూనే ఉండాలి. ప్రతిరోజు అన్నం తినకపోయినా ఇన్ని గుప్పుడు మాత్రలు మింగుతూ ఉంటారు, అయినా స్వస్థత కలిగిన పరిస్థితి. అవయవాలను కూడా దెబ్బతింటూ ఉంటుంది. రాత్రులు నిద్ర పట్టని పరిస్థితి, శరీరం క్షీణించిపోతుంటుంది, కృంగిపోతుంటారు. మెంటలీగా ప్రియులారా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. శరీరానికి వచ్చిన వ్యాధిని బట్టి మనసు ప్రశాంతంగా ఉండదండి, కృంగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మన లైఫ్లో మనం బాగుపడగలుగుతామా? బీపీ వ్యాధి నుండి విడుదల కలగగలుగుతుందా? ఈ షుగర్ వ్యాధి నుండి నేను బాగుపడగలుగుతానా? ఈ క్యాన్సర్ నుండి నాకు విడుదల కలగగలుగుతుందా? నేను ఒక మంచి మనిషిగా మారగలుగుతానా? ఈ వ్యాధి నుండి కంప్లీట్గా నాకు స్వస్థత కలుగుతుందా? అర్థం కాని పరిస్థితి. ప్రియులారా మీరు చూడండి, డాక్టర్ల దగ్గరికి వెళ్తే వెళ్ళి మళ్ళా వారం తర్వాత రమ్మంటారు.
బాగైపోయింది రండి, ఇంక రావాల్సిన అవసరం లేదనే మాట డాక్టర్ చెప్పాడు. వారం తర్వాత మరల రండి, మరలా వెళ్ళామనుకోండి, మరలా ఇంకో 15 రోజుల తర్వాత మరలా రండి. రమ్మంటూనే ఉంటారు కానీ పొమ్మనే పరిస్థితి ఉండదు అక్కడ. ఒక్కసారి హాస్పిటల్ అడుగు పెట్టారనుకోండి, లైఫ్ లాంగ్ ఏంటంటే పుట్టింటికి పోయి వచ్చినట్లుగానే. ఒక్కసారి అడుగు పెడితే పుట్టింట్లో అడుగు పెట్టినట్టు పోవడం రావడం, డబ్బులు చేతిలో డబ్బులు అయిపోతుంటుంది, మనసు కృషించిపోతుంటుంది, నలుగురు మధ్యలో తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి, పిల్లలు ఉత్సాహంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు, తిన్న అన్నం అరగని పరిస్థితి, పడుకుంటే నిద్ర పట్టని పరిస్థితి. వ్యాధులు అనేది కొన్నిసారి పర్వతంలా మనల్ని భయపెడతా ఉంటుంది. దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. వ్యాధుల బలాన్ని నా దేవుడు నిర్మూలపరచుదురుగాక, వ్యాధుల బలాన్ని నిర్మూలపరచుదురుగాక. నిన్ను స్వస్థపరచు యెహోవా నిన్ను ఖచ్చితంగా స్వస్థపరచునుగాక, నిన్ను స్వస్థపరచుదురుగాక. ఆయన గాయాలలో ఉన్న స్వస్థతను మీకు అనుగ్రహించుదురుగాక. పర్వతంలో ఉన్న ప్రతి రోగం మైనులా కరిగిపోవునుగాక, రోగాలు కరిగిపోవునుగాక, వ్యాధుల బలాన్ని నిర్మూలపరచుదురుగాక. చప్పట్లు కొడుతూ స్వస్థతలు పొందండి. యేసయ్య గాయాలలో విడుదల పొందు. ఇప్పుడే విడుదల కలుగునుగాక. స్వస్థత కలుగునుగాక. శబల బరక తురాల బరక తిరిరే బలక తురాల బరక శబల బలక తురాల బరక తురాల బలక తురాల శబల బలక తురాల బలక. జీసస్ 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 జీసస్. అరికాలు మొదలుకొని నడుమెత్తు వరకు దేవుని హస్తం తాకబోతున్న దేవుని హస్తం నీ మీదకి రాబోతుంది. దేవుని బలమైన హస్తం నీ మీద చాపబడి ఉన్నది. దేవుని హస్తం నీ మీద చాపబడి ఉన్నది. విశ్వసించిన వాడికి విడుదల, నమ్మిన వాడికి ఇప్పుడే నా దేవుడు మీకు విడుదలనిస్తూ ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. యేసయ్య హస్తం నీ వైపు చాపబడి ఉన్నది. దేవుని కర్మలు నేను ముట్టుకున్న సమయం, దేవుని కర్మలు నీ వైపు చాపబడిన సమయం, ఆయన హస్తం నేను తాకుతూ ఉంది. ఇక రోగం లేదు, ఇక వ్యాధులు లేవు, ఇక బలహీనత లేవు. అదిగో నిన్ను విడిచి తొలగిపోతుంది, నిన్ను విడిచి తొలగిపోతుంది, నీ కుటుంబాన్ని విడిచి తొలగిపోతుంది. నమ్మిన విడల దేవుని మహిమను చూడబోతున్నావు. నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. నీ కంటిలో ఉన్న బాధను తొలగించబోతున్నాడు, నీ చర్మములో ఉన్న వ్యాధులను తొలగించబోతున్నాడు, నీ శరీర అవయవాల్లో ఉన్న వ్యాధులను తొలగించబోతున్నాడు. అరికాళ్ళు నోదులుకొని నడుమెత్తి వరకు విడుదల కలగబోతున్నాడు. రోగాల పర్వతం కరిగిపోబోతుంది. రోగాల పర్వతం మైనులా కరుగుతూ ఉంది. అదిగో కరిగిపోతూ ఉంది. అయ్యా నీ ప్రజల్ని తాకండి అయ్యా, నీ ప్రజల్ని మీరు ముట్టండి ప్రభువా, నీ చేతులతో ముట్టుకోండి ప్రభువా, నీ చేతులతో మా పిల్లల్ని ముట్టుకోండి యేసయ్యా, మా పిల్లల్ని ముట్టుకోండి యేసయ్యా, నీ వస్త్రపు చెంగుతో మా పిల్లల్ని కప్పుకోండి యేసయ్యా. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు ఏ వ్యాధులను భయపడవలసిన అవసరం లేనే లేదు. కొన్ని వ్యాధులకు డాక్టర్లు కూడా వైద్యం చేయలేకపోతున్నారు. వైద్య శాస్త్రాల్లో కూడా కొన్ని వ్యాధులకి మందు కనుక్కోలేకపోతున్నారు. ఒక వ్యాధి వచ్చిందంటే, ఒక రోగం వస్తుంటే దానికి మందు కనుగొనే లోపల ప్రజలు కుప్పలుగా రాలిపోతూ ఉన్నారు. ఆ రోగం ఎందుకు వచ్చిందో కనుగొనే లోపల కుప్పలుగా రాలిపోతున్నారు. దేవుని ప్రజలారా, మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. మీ పాపాలు పర్వతాలైనా మైనులా కరిగిపోతుంది.
అప్పుడు నువ్వు అనుకుంటావు, నాకు ఒక 4 సంవత్సరాల క్రితం ఇలాంటి వ్యాధి నాకు కూడా ఉండుండాలి అని నీవు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతగా నా దేవుడు నిన్ను పూర్తిగా నయం చేయుదురుగాక. గుడారాల పండుగకి రాయలసీమ ప్రాంతంలో ప్రొద్దుటూరు నుండి ఒక తల్లి వచ్చారంట. మన గుడారాల పండుగ, మొన్న సంవత్సరం గుడారాల పండుగ వచ్చారంట. ఆ తల్లి బోన్ క్యాన్సర్తో బాధపడుతుంది, ఎముకల క్యాన్సర్తో బాధపడుతుంది. ప్రార్థనకు వచ్చింది. లక్షలాది మంది ప్రజావాహిని, విస్తారమైన ప్రజల మధ్యలో ఆ తల్లి ప్రార్థనకు వచ్చిందండి. సరే, తన వ్యాధిని చెప్పి సేవకులతో ప్రార్థన చేయించుకోవాలని ఆశగా ఉంది, కానీ సేవకులందరూ బిజీగా ఉన్నారు, అడావుడిగా ఉన్నారు. సేవకులను సమీపించేంత సమయం కూడా లేదు. మీకు తెలుసు కదండి ఎంత క్రౌడ్ ఉంటుందో. ఆ వ్యాధితో, ఆ రోగంతో ఆ తల్లి ఆ స్టేజ్ వేదిక దగ్గర కూడా రావడానికి వీల్లేని పరిస్థితి. సేవకులతో ప్రార్థన చేయించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. నేను అంటాను ప్రియులారా, మనుషులు ఎవరి చేతులు మీ తల మీద లేకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మీరు ఉండండి, దేవుని కరములు మీ వైపు చాపబడుతుంది. హల్లెలూయా. మేము కూడా మీ వంటి మనుషులమే. మేము మీ పక్షాన దేవునికి వేడుకుంటాం, అంతేగాని స్వస్థపరచడం అనేది మనుషులు ఎవరి చేతులు లేదు. వాళ్ళు ఎవరన్నా కానీ స్వస్థపరచడం అనేది మానవుల చేతిలో లేనే లేదండి. స్వస్థపరచగలిగిన వాడు దేవుడు. మేము కేవలం మీ పక్షాన ప్రార్థన చేస్తాం మీతో కలిసి, అంతవరకే. సరే, ఆ జనసమూహంలో సేవకుల దగ్గర రావడానికి వీల్లేదు. ఆ తల్లికి పాపం ఆ జనసమూహంలో నిలబడి ఒంటరిగా ఏడుస్తుందండి. అందరూ ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ ఉన్నారు. ఒంటరిగా ఏడుస్తూ ఉంది. ఏడ్చి తన బాధంతా ప్రభుతో చెప్పుకొనింది, కన్నీరు విడిచింది. ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు కూడా లేదండి ఆవిడకి. బహు దీనస్థితి, బహు వేదనగా ఉంది. ఎముకలో క్యాన్సర్ అండి, నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఎంతో వేదన పడుతుందండి. ప్రార్థన ఆరాధన జరుగుతుంది. ఏదో ఒక శక్తి ఆమెను తాకిందంట, ఏదో ఒక ప్రసన్నత ఆమెను తాకినట్లు ఆమె రుచి చూచిందండి. తర్వాత మరలా ఆమె ప్రొద్దుటూరు వెళ్ళి మరలా ఇంకొకసారి హాస్పిటల్లో పరీక్ష చేయించుకుంటే అంట ప్రియులారా, ఆ ఎముకలు ఉన్న క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు చెప్పాడు క్యాన్సర్కి మందు లేదని? ఎవడండి చెప్పింది? క్యాన్సర్కి మందు లేదని ఎవడు చెప్పింది? ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని ఎవడు చెప్పింది? ఏంటంటే బీపీకి మందు లేదని ఎవడు చెప్పాడు? షుగర్ వ్యాధికి మందు లేదని ఎవడు చెప్పాడు? థైరాయిడ్ సమస్యకి మందు లేదని ఎవడు చెప్పాడు? స్కిన్ డిసీజ్కి మందు లేదని ఎవడు చెప్పిందండి? ప్రియులారా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా ఒకే ఒక మందు, ఆ మందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు రాస్తున్నాడు దేవుని వాక్యలో, దేవుని సన్నిధిలో పర్వతాలు మైనులాగే కరిగిపోతాయి. అది పాపపు పర్వతాలే కానీ, రెండోదిగా రోగపు యొక్క పర్వతాలే కానీ, మూడోదిగా సమస్యల పర్వతాలు. కొన్నిసార్లు సమస్యలే పర్వతంలాగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, చాలని జీతం. ఎన్ని కుటుంబాలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అండి, అప్పుల బాధలు, రుణ బాధలు, సమస్యలు, సుడిగుండాలు, కనీసం పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి. ఎన్ని కుటుంబాలు ప్రియులారా, స్త్రీలు ఒక పూట తిని 2 పూటలు పస్తుంటారు. ఆమె పస్తుండి పిల్లల్ని పోషించుకునే పరిస్థితులు. ఎన్ని కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కుటుంబాల్లో సమస్యలు, ఎన్ని కుటుంబాల్లో భర్త భార్యను అర్థం చేసుకోలేని పరిస్థితి. ప్రియులారా, భార్య ఏమో భర్తని వ్యతిరేకించే పరిస్థితులు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినని పరిస్థితులు. ప్రియులారా, అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఎన్నో సమస్యలు పర్వతంలాగా ఉంటుందండి. దీంట్లో నుండి మనం బయటికి రాగలుగుతామా? మంచి రోజులు చూడగలుగుతామా? మన దుఃఖం సంతోషంగా మారుతుందా? మన బ్రతుకులు కూడా వెలుగు కలుగుతుందా? మనం కూడా నలుగురులాగా మంచిగా బ్రతకగలుగుతామా అనే నిరీక్షణ కూడా లేకుండా చీకట్లో చిందులాడుతున్న కుటుంబాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. దేవుని సన్నిధికి రండి, మీ సమస్యలన్నింటిలో నుండి నా దేవుడు విడుదల కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాయి దేవుని మందిరానికి వచ్చినట్లు బైబిల్లో రాయబడింది. దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె బాధ ఏంటంటే ప్రియులారా, నోటితో చెప్పుకోలేని బాధ. ఏడ్చారనుకోండి, గట్టిగా ఏడిస్తే ఏమైంది తింటున్నావుగా, ఏం తక్కువ చేస్తా నీకు? 10 మంది పిల్లల కన్నా నేను శ్రేష్ఠుని కాదా? మన దసరా పండుగ చీర కొనిపెట్టలా, రేపు దీపావళి పండుగ కొనిపెట్టినా. మాయలు పకిరిగాళ్ళు కొంతమంది ఉంటారు, మాయా మాటలు చెప్తుంటారు. చీరలు కొనిపెడితే సంతోషమేనండి, చీరలతో సంతోషపడిపోతారా? భార్య ఉండగానే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఆ కొంపలో పెట్టుకున్నాడు. అంటాడు, ఏం తక్కువ చేసావు నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడండి. పెద్దగా నోరు తెరిచి ఏడవడానికి కూడా వీల్లేని పరిస్థితి. అవమానాల మధ్యలో సిగ్గుతో తల ఉంచుకొని తిరుగుతున్న పరిస్థితి. ఆ పనికిమాల మనిషిని ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడండి. ఆమె పిల్లల మీద పిల్లలను అంటుంటుంది. ఆమెకు అదే పనిలాగా ఉంది, ఆమె పిల్లలుగానే మిషన్ లాగా ఉంది అనమాట.
వచ్చిన కాడ నుండి పిల్లల్ని అంటనే ఉందండి. ఇక ఏంటంటే హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉంటారు. కట్టుకున్న భార్యకి ఎట్టుంటుంది చెప్పండి? ఏమైనా పద్ధతిగా ఉందా? ఆ మనిషిని ఇక్కడే పెట్టేసేవేంటి అన్నదే అనుకోండి. ఇక అంతే, పెద్ద యుద్ధాలు జరుగుతుంది. నీకేం తక్కువ చేశాను, తింటున్నావు కదా దున్నపోతులాగా, ఇంకేం కావాలి చెప్పు, ఇల్లుంది కదా, వస్తువులు వాహనాలన్నీ ఉన్నాయి కదా, తిని శుభ్రంగా ఉండు అని బాగా మాట్లాడుతాడండి. రోజు దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రియులరా తన దుఃఖాన్ని ఎలా వెళ్ళగక్కాలో, ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదండి. ఏడుస్తుంది కానీ ఆ దుఃఖం బయటికి రావట్లేదు. అలాగే కుమ్ములి ఏడుస్తూ ఉందండి. మీరు ఆలోచించండి, గట్టిగా ఏడ్చిందనుకో నలుగురికి తెలుస్తుంది. ఇంటి గుట్టు నలుగురు చెప్తే మనకి అవమానం కదా. ఎంతమంది ఆడోళ్ళు, ఎంతమంది స్త్రీలు తలుపులు వేసుకొని లోపల ఏడుస్తూ ఉంటారు. ప్రియులరా ఎంతమంది పురుషులు కుటుంబంలో జరిగే సమస్యలను బట్టి ప్రియులరా ఇంట్లో ఉండలేక బయట ఉండలేక, ఇంటికి వెళ్తే కుటుంబంలో గొడవ, బయటికి వెళ్తే బయట సమస్యలు. ఇంటికి వెళ్ళారనుకోండి, ఇంట్లో ఇద్దరు స్త్రీలు ఉంటారు. స్త్రీయే శత్రువు అంటారు కదండి. ఆడవాళ్ళకి పరమశత్రులు ఎవరంటే ఆడవాళ్ళకి. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఎవరంటే ఒక ఆమె అమ్మ, ఇంకొక ఆమె అమ్మాయి. ఒక ఆమె అమ్మ, రెండో ఆమె భార్య. ఇంట్లోనే రెండు పార్టీలండి. పాపం వీడు ఎవరికి ఓటు వేయాలి చెప్పండి? మనిషికి ఒకే ఓటు కాదండి ఉండేది. ఒక ఓటు ఒకటి అమ్మకనే వేయాలి, లేకపోతే భార్యకనే వేయాలి. అమ్మకు ఓటు వేసారనుకోండి భార్య రివర్స్ అవుతుంది, భార్యకు ఓటు వేసారనుకోండి అమ్మ అలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఏం చేస్తాడండి? ఒకడిని అడిగారంట, ఏమయ్యా మీ అమ్మ మీ భార్య ఎదురు పోట్లాడుకుంటప్పుడు నువ్వు అమ్మ ప్రక్కన ఉంటావా, నాన్న ప్రక్కన ఉంటావా, మీ అమ్మ ప్రక్కన ఉంటావా, నీ భార్య ప్రక్కన ఉంటావా అంటే ఆయన అన్నాడు, నేను గోడ ప్రక్కన ఉంటాను అన్నాడు. ఎందుకంటే అమ్మేమో పళ్ళెం విసురుతుంది, భార్య ఏమో గరిటె విసురుతుంది. ఆ యుద్ధాలలో మరి గరిటె నాకు తగిలిన పళ్ళు రాలుతుంది, పళ్ళు నాకు తగిలిన మొహం పగులుతుంది. అందుకే నేను గోడ చాటున ఉంటాను. పళ్ళు వేసిన గోడే కాపాడుతుంది, గరిటె వేసిన గోడే కాపాడుతుంది. గోడకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. సమస్యల సుడిగుండాలు కొన్ని కుటుంబాలు. ఈ అమ్మాయి దేవుని మందిరానికి వెళ్ళింది ప్రియులరా, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే సమస్య తనది. ఆమెను నీచురాలుగా చూస్తూ ఉన్నారు ఆ ఇంట్లో. కారణం ఏంటంటే గర్భఫలం లేదు అమ్మాయికి. గర్భఫలం లేకపోతే ఆమె ఏం చేస్తుందండి? గర్భఫలం యెహోవా ఇచ్చే స్వాస్థ్యము బహుమానం అని రాయబడింది. మరి ఆ బహుమానం ఆమెకి ఇవ్వకబడకపోతే దాంట్లో తన పాపమేముంది? కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ఏడ్చి విలిపించి ప్రార్థన చేస్తుంది ఆ తల్లి. వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు వచ్చాడు, ఏంటమ్మా ఏంటి పిచ్చిగా, ఏంటి నీ గోలేంటి, తాగేవా ఏంటి, నీవు పిచ్చిగా ఏదో మాట్లాడుకుంటున్నావు ఏంటి మనసులోనే, లోపల మాట్లాడు, ఏం తాగేవా, మత్తు దిగలేదా నీకు, ఇంకా తాగుబోద్దానా అంటాడు ఆ పాస్టర్ గారు. అసలు పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదండి. మరి చూడండి, లోకంలోనే సమస్య అంటే కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినా కూడా మన పరిస్థితిని అర్థం చేసుకునే ఉండరు. కొన్నిసార్లు ఎవరి మీద మనం నింద మోపుతామండి, ఎవరి మీద మనం చెప్పగలుగుతాం? దేవుడు మనం నడిపించే మార్గాలు అవంతే. అప్పుడు ఆ తల్లి చెప్పింది, బాబు నన్ను పనికిమాలిన దానిగా ఎంచొద్దు, నేను ఎంతో మనోదుఃఖంతో ఇక్కడికి వచ్చాను, నా గుండెలో ఉన్న బాధ అంతా దేవుని సన్నిధిలో నీళ్ల వల్ల కుమ్మరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటమ్మా అంటే, నాకు గర్భఫలం లేదు బాబు అని ఏడుస్తుంది. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మ నీవు ఇంకా ఏడవద్దు, బాధపడదు, ఇశ్రాయేలు దేవుడికి నీవు చేసిన మనవిని దేవుడు అంగీకరించి నీకు దయచేయుదురుగాక. హల్లెలూయా. ఆమెను ఏమడిగింది తెలుసండి? ప్రభువా నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయి. నేను పిల్లల్ని పెంచుకొని పిల్లల ద్వారా ఏదో సంబరం చేసుకోవాలని కాదయ్యా, నా మీద ఒక నింద ఉంది, గొడ్రాలా అని పిలుస్తున్నారు. ఆ మాట నన్ను కంపనం పుట్టేస్తుంది, ఆ మాటలు నాకు ఎంతో దుఃఖాన్ని కలుగు చేస్తుంది. నా నింద పోవాలి, ఒక మగ పిల్లవాడిని ఇస్తే చాలు, నా నింద పోతే చాలు, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నీ మందిరంలో అర్పించి వెళ్ళిపోతాను అని ఒక తీర్మానం చేసుకునేది. దైవజనుడు, అమ్మా నీవు చేసుకున్న మనవిని దేవుడు నీకు దయచేశాడు. వాక్యం సెలవిస్తుంది, తన జీవితంలో పర్వతంలా ఉన్న ఆ సమస్య సంతోషంగా ఇంటికి వెళ్ళిందండి. చూస్తుండగా పర్వతం అలాగా మైనులాగా కరిగిపోయింది. ప్రియుల సంవత్సరం గడిచింది. ఆమె ఒక చక్కని పండంటి మగబిడ్డతో దేవుని సన్నిధిలో కనబడుతుంది. చప్పలు కొట్టినది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రశస్తమైన వేళ మీ జీవితంలో పర్వతం, దేవుని సన్నిధిలో పర్వతం మైనులా కరుగుతుంది. అది పాప పర్వతమే కానీ, రోగమైన పర్వతమే కానీ, సమస్యలను పర్వతమే కానీ, ఏ సమస్యలకైనా పరిష్కారం దేవుడే కలుగు చేస్తాడు. ప్రార్థించండి,
విశ్వసించండి, దేవుని సన్నిధిని ఆస్వాదించండి, సమస్యలు తరిగిపోతాయి. క్వశ్చన్ ఉండేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ కూడా, క్వశ్చన్ రాసిన వాడే దానికి ఆన్సర్ కూడా కనిపెడతాడు. ఆన్సర్ లేకపోతే ప్రశ్నే ఉండదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చే ప్రతి టీచరు దానికి తగిన ఆన్సర్ని కూడా ముందే చూసుకుంటాడు. ఈ ప్రశ్నకి ఆన్సర్ అని ఏర్పాటు చేసుకొని ఉంటాడు. ఒకవేళ దానికి ఆన్సర్ లేకపోతే అది ప్రశ్నగా ఉండడానికి వీలే లేదు. ప్రియులారా, ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం తప్పక ప్రభు కలుగు చేసి ఉంటాడు. నీకు ఒక ఆపద కలిగితే ఆపద నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు కలుగు చేశాడు. నీకు ఒక శోధన వస్తే శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు కలుగు చేస్తాడు. కనుక సమస్య ఎంత పెద్ద పర్వతమైన కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ప్రియులారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మైక్ని మనం దేవుడు అనుకుందాం, లేకపోతే ఈ మైక్ని మనం దేవుని సన్నిధి అనుకుందాం. ఈ వాచ్ని వచ్చి మనకున్న సమస్యలు అనుకుందాం. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ మైక్ దేవుని సన్నిధి, దేవుడు అని చెప్పుకుందాం. మనం ఈ వాచ్ను వచ్చేసి మనకున్న సమస్య అనుకుందాం. సమస్యలు 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 సమస్యలు, నా కడుపు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మా ఆయన నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నాకు అప్పుల బాధలు ఉన్నాయి, నాకు రుణ బాధలు ఉన్నాయి, నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నన్ను అందరూ తిడుతున్నారు, నన్ను అందరూ దూషిస్తున్నారు, నాకేం ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చేసింది, యోబు గారి కన్నా నేనే ఎక్కువ కష్టపడుతున్నాను, యోబు గారి కన్నా నాకన్నా తక్కువ కష్టాలు అనుభవించాడు, నాకు సమస్యలు అంటే ఈ సమస్యలు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధి ఇక్కడ ఆగిపోయి ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసండి? ఇక్కడికి పోయిన సమస్యను కిందకి దించాలంటే ఒకే సొల్యూషన్ ఏంటంటే దేవుని సన్నిధి. దేవుడు, ప్రభు, కృప, వాక్యం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, దేవుడు నా సమస్యను తొలగిస్తాడు, దేవుడు నా రోగాలు తొలగిస్తాడు, అసలు నేను సమస్యలు భయపడను, రోగాలకు భయపడను, నన్ను ఎవడేం చేస్తాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, మరణపు ముళ్ళును యేసయ్య విరిచాడు, నాకేం భయం లేదు, దేవుడు నాతో ఉన్నాడంటే సమస్య మూలన పడిపోతుంది. దేవుని సన్నిధి నీ పక్షాన ఉంటుంది. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, సమస్యల కన్నా మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి. మనకున్న వ్యాధుల కన్నా మనల్ని స్వస్థపరిచే దేవుడు గొప్ప. ప్రియులారా, మనకున్న పాపాల కన్నా మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు గొప్ప. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో పర్వతాలు మైనులాగా కరిగిపోతాయి. ఇప్పటివరకు మీరు ఏ పర్వతాలతో వచ్చినా నేను నమ్ముతున్నానండి, మీరు వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ మీకు కలగబోతుంది. ఒక తేలికపాటి అనుభవం, ఒక తేలికైన అనుభవం. మీ ప్రాణం, మీ శరీరం గాలిలో తేలినట్లు ఒక గొప్ప అనుభవం దేవుడు మీకు దయచేదురుగాక. మీ భారం అంతా తొలగిపోవునుగాక. పర్వతం లాంటి సమస్యలు మైనులాగా కరిగిపోవునుగాక, 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 కరిగిపోవునుగాక. ఆమేన్. మీ సమస్య లేదు, మీతో కూడా రాదు. మీరు నిశ్చయించుకోండి, ఈరోజు తీర్మానం చేయండి. మీ రోగాలు ఏది మీతో పాటు రాదండి. ఇదే చోట మీ బలహీనతలన్నిటిని దేవుడు సమాధి చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ సమస్యలన్నిటిని దేవుడు పాతి పెట్టబోతున్నాడు. ఇక సమస్యలకు మీ మీద అధికారం లేనే లేదు, వ్యాధులకు మీ మీద అధికారం లేనే లేదండి. నా దేవుడు విజయోత్సవాలతో మిమ్మల్ని ఊరేగించుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చెప్పాలనుకుని వచ్చాను, సమయం అయిపోయింది. జస్ట్ రెఫరెన్స్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనందరూ ప్రార్థన చేసుకుందాం. రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. 96వ కీర్తన 6వ వచనం, రెండో వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నది, బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ ఆలయములో దేవుని ఘనతా ప్రభావాలు, బలము సౌందర్యము దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఘనతా ప్రభావం, ఘనంగా బ్రతికే అనుభవం, ప్రభావంతో కొనసాగే అనుభవం, బలము సౌందర్యం. స్మార్ట్గా ఉండాలని, బ్యూటిఫుల్గా ఉండాలని ఎంతమందికి ఉందండి? ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఉంది, నేను బ్యూటిఫుల్గా, క్యూట్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలని. ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి, నేను మీకోసం ప్రార్థించబోతు. ఏదేదో పూసుకోవద్దు ముఖానికి, ముఖాలు ముడతలు పడిపోతాయి. పనికి మాలినంతా పోస్తూ ఉంటారు కొంతమంది, ఏం దొరుకుతుంది. టమాటోతో వండుతూ ఉంటారా, మొహం ఇట్లా అంటుంటారు, మళ్ళీ దాంతోనే పెడుతూ ఉంటారు, దాంతోనే వండుతుంటుంది.
బెండకాయ దొరికిందండి, దాంతో ఇటు అంటూ ఉంటుంది. ఏందో అమ్మాయికి అర్థం కాదు. చింతపండు దొరికింది అనుకోండి, ఆ చింతపండు తెస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏంటో పిచ్చి పిచ్చి పనులన్నీ. పాపం అందంగా కనబడాలి, మంచిగా కనబడాలి, అందరి కళ్ళు నా వైపే ఉండాలి, అందంగా కనబడాలని చెప్పి అద్దం అరిగేటట్లుగా, అద్దం సిగ్గుపడేటట్లుగా, చివరికి అద్దం భరించక బద్దలైపోతూ ఉంటుంది. అందంగా, బలంగా, సౌందర్యంగా ఉండాలని కోరుకోవడం మంచిదే. బైబిల్ అంటది ఘనతా ప్రభావాలు, బలము, సౌందర్యం దేవుని సన్నిధిలోనే ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గారు చెప్తాడు, ఎవడి మోకాళ్ళు నల్లబడతాడో వాడి ముఖం తెల్లబడుతుంది. ఫేస్ ప్యాక్ ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు, మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి. మీరు మోకాళ్ళకి ప్యాక్ వేసారనుకోండి, ఫేసు గ్లో వస్తుంది, షైన్ వస్తుందండి. సీక్రెట్ యేసయ్య గారు చెప్పారు. ఏంటంటే మోకాళ్ళ మీద నీవు ప్రార్థన చేసావనుకోండి, తద్వారా నీ ముఖం ప్రకాశిస్తుంది. ఉపవసించి మీరు ప్రార్థించండి, దేవుని సన్నిధిని మీరు రుచి చూడండి, అప్పుడు మీ ముఖాలు ప్రకాశిస్తుంది. ఇది సీక్రెట్. తెలియక చింతపండుతో దోమ తిట్టండి. హల్లెలూయా. ఆడవాళ్ళ సంగతి ఏంటి? మగాళ్ళు ఇప్పుడు అంతగానే విపరీతంగా తయారయ్యారు. ఒకప్పుడు ఆడవాళ్ళు మేకప్, ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగాళ్ళు ఎక్కువ మేకప్లు వేస్తున్నారంట. అదేంటో అర్థం కావట్లేదు. ఎవరికేం తక్కువ లేదు, వాళ్ళకన్నా నేను ఉండాలి, వీళ్ళకన్నా నేను ఉండాలి. ఏంటంటే కండ్లు పెంచడానికి కొరకు, బలాన్ని చేకూర్చుకోవడానికి కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కొంతమంది. బైబిల్ సెలవిస్తుంది, ఘనతా ప్రభావాలు, బలము, సౌందర్యం దేవుని సన్నిధిలోనే ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బబులోను దేశానికి కొంతమంది యవనస్తులను తీసుకొచ్చారండి, చెరగా తీసుకొచ్చారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు మరి ఈ ఇశ్రాయేల్ యూదుల యవనస్తుల్లో తెలివి గలవాళ్ళని, జ్ఞానం గలవాళ్ళని మన ఆస్థానంలో, మనం శ్రేష్టమైన స్థానంలో ఉంచుదామనే ఒక సంకల్పంతో ప్రియుల యవనస్తులందరూ కూడా ఒక వ్యక్తికి అప్పచెప్పారు. వారిని సిద్ధపరచడానికి కొరకు మంచిగా రాజు తినే భోజనాలు పెట్టి వాళ్ళని పుష్టిగా, కళగా ఉండేటట్లుగా తయారు చేయండి. లోపం లేని సౌందర్యం గలవారు రాజు ఎదుట నిలబడాలి. హల్లెలూయా. రాజు ఎదుట నిలబడాలంటే సౌందర్యంలో లోపం ఉండకూడదు. అలా తయారు చేయాలి. నువ్వేం చేస్తావో తెలియదు, తిన్న తిండి పెట్టు, మంచిగా ఏ మాంసం తింటారో ఆ మాంసం పెట్టు, వాళ్ళని తయారు చేయమని చెప్పి అన్నాడు. ప్రియులారా, కానీ వాళ్ళ మధ్యలో పరిశుద్ధత కలిగిన యవనస్తులు దానియేలు, షడ్రాకు, మెషాకు, అబేద్నెగో అనే యవనస్తులు ఉన్నారండి. వాళ్ళు అన్నారు, బాబు రాజు భోజనం మేము భుజించము, ఎందుకంటే అది విగ్రహాలకి నైవేద్యం చేసిన ఆహారం. రాజు భుజించే ప్రతి ఆహారం వాళ్ళ దేవతలకి నైవేద్యం చేస్తారు. కనుక దేవతలకు నైవేద్యం చేసిన ఆహారం మీద మరి అపవిత్రపరచబడి ఉంటుంది అది. కనుక ఆ దేవతలకు నీడపడి ఉంటుంది, అది అపవిత్రపరచబడి ఉంటుంది. కనుక మేము ఆహారాన్ని భుజించం బాబు అంటే, అప్పుడు ఆ అధికారి అంటాడు, మీరు ఒప్పుకోకపోతే రాజుగారు తలకాయ లేపేస్తాడు బాబు, నాకు అవన్నీ చెప్పదు, మీరు తినాల్సిందంటే. అప్పుడు వాళ్ళు అడిగారు, బాబు నాకు ఒక 10 రోజుల సమయం ఇవ్వండి, ఒక 10 days టైం ఇవ్వండి, వాళ్ళందరికీ, మిగతా యవనస్తులందరికీ రాజభోజనం పెట్టండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి తాగడానికి, ద్రాక్షరసం వద్దు, ఒట్టి మంచినీళ్ళు ఇవ్వండి, మేము భుజించడానికి ఆకుకూరలు, కూరగాయలు ఇవ్వండి చాలు, ప్యూర్ వెజిటేరియన్ మాకు ఇవ్వండి, మాకు మాంసాహారమే వద్దు, చేపలు, పీతలు, కోతులు ఇవేమి వద్దు, మాకు కావాల్సిన కాస్త కూరగాయలతో అన్నం పెట్టండి బాబు, మాకు మంచినీళ్ళు ఇవ్వండి. ఒక 10 days మీరు పరీక్షించి చూడండి, ఒకవేళ మాకేమైనా కళ తగ్గిందనుకో మీ మాట మేము వింటాం, లేదు మేము కళగా ఉన్నామనుకోండి మమ్మల్ని ఇలాగే కొనసాగనివ్వండి అంటే. ఆయనకు దయ కలిగి 10 రోజులు అవకాశం ఇచ్చాడు. మిగతా వాళ్ళు తిని తాగి మందు తాగి మత్తెక్కిపోయి, ప్రియులరా మాంసాలు తిని ఏంటంటే కండ్లు పెరిగి మొహం వాసిపోయి, తాగుబోతున్న మొహం ఎట్టుంటుందండి, నిద్రపోయి మొహం ఇట్లా వాసిపోయి వికృతంగా ఉన్నారు. కూరగాయలతో ఆహారం తిని మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకుంటున్న యవనస్తులు దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక వీరికి బలము, సౌందర్యం కలిగింది. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. 10 రోజుల తర్వాత చూస్తే మిగతా యవనస్తులందరికన్నా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు కళకళలాడిపోతున్నారండి. ఈ కళ ఎలా వచ్చిందంటే జీవ కళ. అది వేసుకొని మేకప్లో రాదు కళ. ప్రియులారా, దైవ సన్నిధిలో ఉన్నవాడి ముఖం ప్రకాశిస్తుంది. మోషే దేవుని సన్నిధిలో దివారాత్రి 40 రోజులు దివారాత్రి ప్రార్థించాడు, ఉపవసించాడు, మంచినీళ్ళు తాగలేదు, ఆహారం భుజించలేదండి. ప్రియులారా, 40 రోజులు డే అండ్ నైట్ దేవుని ప్రసన్నతలో నిలిచి ఉన్నాడు. మోషే ముఖ చర్మం ప్రకాశించింది. మోషే కొండ దిగి కిందకు వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖం చూడలేకపోయారు, ఎందుకంటే ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది.
ఆయన ముఖ చర్మం ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళందరూ, బాబు మోషేని మొహం చూడలేకపోతున్నాం, మాకు భయం వేస్తుంది, మేము హడాలెత్తిపోతున్నాం, ఆ మహిమను చూడలేకపోతున్నాం బాబు అని అందరూ మొఖాలు కప్పుకుంటూ ఉన్నారండి. అప్పుడు మోషే అనుకున్నాడు, మీరు ఇంతమంది మొఖాలు కప్పుకోవాలంటే మీ అందరికీ ఎక్కడ స్కాప్ తెచ్చి ఇచ్చేది, అదేదో నేనే కప్పుకుంటానని మోషే మొహం కప్పుకున్నాడు. ఎందుకంటే ప్రజలు ఆయన మొహం చూడలేకపోయారంట. అలాంటి ఆధ్యాత్మికమైన మహిమ కళ మీ ఒక్కొక్కరి ముఖంలో ఉట్టిపడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అలాంటి బలము సౌందర్యం దేవుడు మీకు దయచేయుదురుగాక. ఆమేన్. మంచి తిండి తింటేనే కాదు, మీరు మంచి నీళ్ళు తాగినా ఆ నీళ్లను దేవుడు మీకు బలముగా మార్చుదురుగాక. మీరు గంజితో అన్నం తిన్నా దేవుడు దాన్ని మీకు ఆరోగ్యకరంగా మార్చుదురుగాక. హల్లెలూయా. మీ ఆహార పానీయాలను దేవుడు పరిశుద్ధపరుస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. అయ్యా మాకు మంచి తిండి లేదయ్యా, మేము ఎలా హుషారుగా ఉంటామంటే నీవు తినే తిండిని దేవుడు దీవిస్తాడు. నీకున్న ఆహారం నీవు ప్రార్థించి భుజించు, తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకున్న దాన్ని బట్టి దేవుడు నిన్ను ఘనంగా ఉంచుతాడు. ప్రియులరా, ప్రజలు ఆశ్చర్యపోయేటట్లుగా అభివృద్ధి పదంలో, ఆశీర్వాద పదంలో బల ప్రభావంతోనూ, మహిమా ప్రభావంతోనూ, ఘనతా ప్రభావంతోనూ, బల సౌందర్యంతోనూ ప్రభు మేము నింపుతారు. ఒకరోజు వాక్యం సెలవిస్తుంది, కుమారి ఆలకించము చెవియొగ్గుము, నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు, మన యేసయ్య మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. నేను ఫిజికల్ సౌందర్యం గురించి చెప్పట్లేదండి. ఫిజికల్ సౌందర్యం, భౌతిక సౌందర్యం, మన స్పిరిచువల్, మన ఆధ్యాత్మికమైన అనుభవం, మన హృదయ సౌందర్యం. హృదయం సౌందర్యంగా ఉంటే మొహంలో కళ ఉట్టి పడుతుంది. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది చూడండి, చూడడానికి అందంగా ఉంటారు కానీ గుణమే ఆహా, మొహం బాగానే ఉంటుంది, గుణమే పిసినారితనం. ఏంటి పిల్లికి బిచ్చం పెట్టరు, పిసినారితనం. చూడడానికి బాగుంటుంది, నోరు తెరిస్తే చాలండి పనికిమాలు వదరబోతు మాటలు. ఆ మనిషి మొహం చూస్తే అయ్యో అందంగా ఉంది అనిపిస్తుంది, నోరు చూసామనుకోండి అంతే, మనకు వారం రోజు జ్వరం వస్తుంది. అర్థమవుతుందండి. ఇక్కడిదక్కడ చెప్పడం, అక్కడ పనికిమాల క్యారెక్టర్ ఉంటుంది కొంతమందికి. నేను అంటాను, మనకున్న ఫిజికల్ సౌందర్యం కన్నా మన క్యారెక్టర్ గొప్పది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచి క్యారెక్టర్ గొప్పది. మన క్యారెక్టర్ని దేవుడు సౌందర్యంగా ప్రభు తీర్చిదిద్దుతాడండి. మనకు బలాన్ని ప్రభు చేకూరుస్తాడు, మానసిక స్థైర్యాన్ని దేవుడు ఇస్తాడు, మానసిక బలాన్ని ప్రభు ఇస్తాడు. ఆమె చిన్నదానికి ఉలికిపడి వేయకూడదు. ఒక ఆకు ఉంటుంది, దాని పేరేంటో తెలియదు కానీ ముట్టుకుంటే చాలు ముడుచుకుంటుంది. ఏంటమ్మా అది? లక్ష్మీదేవి నాకు టచ్ మీ అనే చెట్టు ఏదో ఉందంట, దాన్ని టచ్ చేస్తే చాలు ముడుచుకుపోతూ ఉంటుంది. ప్రియులారా, నేను అంటాను, చిన్నదానికి ఉలికిపడి లేయకూడదు, మానసిక ధైర్యం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును యేసుక్రీస్తు విరిచి ఉన్నాడని చెప్పాలి మనం. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఎప్పుడైనా పిరికితనం వస్తే అద్దం దగ్గర వెళ్ళి నిలబడి మిమ్మల్ని చూసి మీరు గద్దించండి. మీకు ఎప్పుడైనా భయం వస్తుంది, ఏదో సంథింగ్, ఏదో ఒక విషయంలో భయం వస్తుంది, అప్పుడు భయపడిపోతుంటాం. ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంటి సమస్య, ఫియర్ వస్తుంది, కచ్చకచ్చ వణికిపోతుంటాం. అప్పుడు వెళ్ళి అద్దం ముందు నిలబడి నీ మొహం చూసుకొని నీవే గద్దించాలి. ఏయ్ ఏయ్, ఏం పేరు పెడతాం ఆమెకి? ఏదో ఒకటి పెట్టాను, కవిత అని కదా, ఆమె పేరు కవిత. ఏయ్ కవిత, ఎందుకే భయపడతావు? నోర్మై, ఏమైంది ఇప్పుడు? దేవుడు లేడా? ఎందుకు కృంగిపోతావు? ధైర్యంగా ఉండు, అన్ని మంచి జరుగుతుంది అని గద్దించండి. ఇక మీరు ధైర్యంగా కొనసాగలుగుతారు. చెప్పలు కొడతాం గట్టిగా, గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ట్రై చేసి చూడండి, మీరు ట్రై చేసి చూడండి. మీరు అద్దంలో పెద్ద అద్దం తెచ్చి పెట్టుకోండి, నిలువుట అద్దం, దాని దగ్గర నిలబడి ఏమైనా భయం అని మిమ్మల్ని మీరే గద్దించుకోండి. అంతే, భయం నిన్ను విడిచిపోతుంది. మానసిక ధైర్యం, ఆత్మీయ బలం దేవుడు మీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. చివరి మాట చెప్తాను, టైం అయిపోతుంది. చదవండి కీర్తనల గ్రంథం 31వ కీర్తన 20వ వచనం. ఫాస్ట్గా చదవండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 20వ వచనం. ఏమనాలి దీన్ని? నేను ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 చదవండి. మనుషుల కపటోపాయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచూ ఉన్నావు. వాక్ కలహాలు మాన్పి వారిని గుడారములో దాచుతావు. హల్లెలూయా.
ఇంకొకరు చదవండి, పాప పోటీ పడ్డారు. ఇంకొకరు చదవండి మా. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా సన్నిధి చాటున కాపాడుతాడు. మనుషుల కపట ఉపాయములు వారికి అంటకుండా సన్నిధిలో దేవుడు కాచుకుంటాడు. దేవునికి స్తోత్ర. మనుషులు మామూలు వాళ్ళు కాదండి, మహా కపటం. నోటితో ప్రేమగా మాట్లాడతాడు, నొసలతో ఎక్కిరిస్తాడు. మనుషులు ఏంటబ్బో, అందుకే వీళ్ళు మనుషులు అన్నారు. మనుషులు మహా కపటోపాయాలు. ముందు మనతో మాట్లాడుతుంటే వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. అసలు మన గోతులు పడేదాకా తెలియదు అనమాట. ఓహో, ఈ మనిషిని గోతులు తీసిందని మనకు అర్థం కాదు. బాగానే ఉన్నట్టుంటారు కానీ బాగుండరు, ప్రేమగానే ఉన్నట్టుంటారు కానీ ప్రేమగా ఉండరు, ఆదరించినట్లుగానే ఉంటారు కానీ వెక్కిరిస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, మనుషుల కపటోపాయాలు నీ కంటకుండా సన్నిధి చాటును దేవుడు నేను కప్పి కాపాడబోతున్నాడు. చప్పలు కొడదాం గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. వాక్కలహం, మాటలతో కలహాలు రేపుతారు, కాళ్ళు దూవుతూ ఉంటారండి గొడవకి. మనం మాట్లాడితే గొడవలకు మీదకి వస్తుంటారు. కలహాలు నీ మీదకి రాకున్నట్లు సన్నిధి చాటున దేవుడు నిన్ను దాచుకొని కాపాడుతాడు. అంటే ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళని దేవుడు పరిపూర్ణంగా కాపాడి సంరక్షిస్తాడు. హల్లెలూయా. ఒక్కటి మాత్రం వాస్తవం, ఎవడు తీసిన గోతిలో చెప్పాలి, ఎవరు తీసిన గోతిలో. కానీ కలహాలు మన మీదకి రాకుండా, మనుషుల కపటోపాయాలు నీకు తాకకుండా అంటకుండా ప్రభు కాపాడుతాడు. మనకు చాలాసార్లు తెలుస్తుంటుంది, ఈ మనిషి మన విరుద్ధంగా ఏదో చేస్తున్నాడు అని తెలుస్తుంది. తెలిసి మనం ఏం చేయగలుగుతాం? చాలాసార్లు ఈ మనిషి మనకు విరుద్ధంగా గోతులు తీస్తున్నాడు, మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తుంది. అయినా మనం ఏం భయపడాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రచారం నీకు అంటకుండా దేవుడు తన సన్నిధితో నేను కప్పుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఆలోచనలు దేవుడు తలక్రిందులుగా చేస్తాడు. వాళ్ళ ఉపాయంలోనే వాళ్ళని పట్టుకొని వాళ్ళ అపాయానికి దేవుడు గురి చేస్తాడు. ఆమేన్. ప్రియులారా, ఇంటి ముందు 50 మూరల ఉరికోయి ఒకటి నాటించాడు. ఎవరి కోసం? మొర్దెకై అనే ఒక వాచ్మెన్ని చంపడానికి కొరకు ఉరికోయి ఒకటి నాటించాడండి. ఎట్లన్నా రాజుకు చెప్పి వీడిని తీసుకొచ్చి ఉరికోయి మీద ఉరి తీయించాలని పెద్ద ప్లాన్ చేసి పెట్టాడు. విచిత్రమైన విషయం చెప్పనండి, వాడు నాటిన ఉరికోయి మీద హామాను వాడే చచ్చాడండి. హామాను స్వాస్థ్యం, ఆస్తి ఏంటండి, ఉద్యోగం, అతని పోస్టు, అతని సింహాసనం మొత్తం మొర్దెకైకి వచ్చింది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ఎదుట దేవుడు నీకు విందును ఏర్పాటు చేస్తాడు. నీ శత్రువుల స్వాస్థ్యం నీవు అనుభవించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులు సంపాదించిన ఆస్తి అంతా నీ స్వాధీనం చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఒక ఆయన ఉన్నాడండి, గుర్రం ఒకటి ఉంది, బాగా స్ట్రాంగ్గా పరిగెత్తుంది గుర్రం. ఆ గుర్రాన్ని కాస్త కృంగదీయాలని ప్లాన్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రలు తెచ్చాడంట. గుర్రం చూసినట్లుగానే ఉంది, ఎముకలన్నీ కూడా క్షీణించిపోవాలి, అలాగే క్షీణించి చావాలి. ఆ గుర్రం మీద పగబట్టాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్ర తీసుకొచ్చాడు. దానికి మింగిస్తే అది మింగి చచ్చూరుకుంటుంది. కృషించి నరాలు చచ్చిపడి అలాగే చచ్చూరుకోవాలి. పెద్ద ప్లాన్ చేశాడు, మాత్రలు తెచ్చాడండి. ఇప్పుడు ఆ గుర్రానికి మింగించాలి. అది గుర్రం మాట వింది కదండి. ఏం చేద్దామని ప్లాన్ చేసి ఒక ప్లాస్టిక్ పైప్ ఒకటి తీసుకొచ్చాడు, ప్లాస్టిక్ గొట్టం ఒకటి తీసుకొచ్చాడు, పైప్ ఒకటి తీసుకొచ్చాడు. గుర్రం నోరు తెరిచాడు, గుర్రంలో ఆ పైప్ పెట్టాడు. ఈ చివరిలో ఇన్ని మాత్రలు తీసుకొని ఈ చివరిలో వేసి డాక్టర్ ఆయనకు ఆలోచించాడంట. దాని నోట్లో పైప్ పెట్టి ఈ చివరిలో నువ్వు గట్టిగా ఊతే ఈ ట్యాబ్లెట్స్ని గాలి వేగానికి వెళ్ళి దాని గొంతులో దిగుతుంది. సో పైప్ పెట్టాడండి, ఈ వైపున ట్యాబ్లెట్స్ వేసాడు, ఈ వైపున నోరు తెరిచి ఉఫ్ఫను ఊదాలండి. అంతలోపల గుర్రానికి కూడా పాపం తెలియదండి, అమాయకం ఉంది, పాపం నోరు లేని జంతువు కదండి. దానికి దగ్గు వచ్చిందండి. దగ్గొచ్చి ఈడు ఊదే లోపల అక్షి అనేది, అక్షి అంటే పక్షిలాగా ఎగిరి ఆ ట్యాబ్లెట్ అని వీడి గొంతులో పడింది అనమాట. దేవుని దయ వల్ల గుర్రం బాగానే ఉంది కానీ వీడు క్షీణించిపోయాడు. ఒకడికి కీడు తలపెట్టాలంటే ఆ కీడు మన నెత్తి మీదే ఉంటుంది. సో మీకు విరుద్ధంగా చాలా ఉంటాయి సమస్యలు. మన ఇంట్లో ఉండొచ్చు, బజార్లో ఉండొచ్చు, మన బంధువుల మధ్యలో ఉండొచ్చు, మన స్నేహితుల మధ్యలో ఉండొచ్చు. ఈవెన్ కొన్నిసార్లు కట్టుకుని భార్య కుట్ర చేయొచ్చు, కట్టుకుని భర్త కుట్ర చేయొచ్చు, కడుపును పుట్టిన పిల్లలు బాధ పెట్టచ్చు. నో ప్రాబ్లం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రియులారా, మనుషుల కపటోపాయాలు నీకు అంటకుండా
సన్నిధి చాటును దేవుడు కాచుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ పసిగట్టిన దావీదు అంటాడు, అయ్యా బాబు, నన్ను నా కుటుంబం నీ సన్నిధిలో పెట్టుకో, ఇంకేం వద్దు. నీ సన్నిధిలో ఉన్నావనుకో సమస్యలన్నీ పర్వతలాగా కరిగిపోతుంది. నీ సన్నిధిలో ఉంటే ఘనతా ప్రభావం కలుగుతుంది, బలా సౌందర్యం కలుగుతుంది. సో నీ సన్నిధిలో నా కుటుంబాన్ని దాచుకో. అంతేకాదు, మనుషులు ఎన్ని కుట్ర చేసినా కపటోపాయాలు చేసినా దాన్ని అంటకుండా నా కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో ఈ రాత్రి మనం అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, ప్రభువా, నీ సన్నిధిలో నన్ను నా కుటుంబాన్ని స్థిరపరచు. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రశస్తమైన ఈ మంచి రాత్రి ప్రేమగల దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతున్నాడు. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎన్నో సమస్యలు మీరు ఉన్నారు, ఎన్నో బలహీనత చేత బాధించబడుతున్నారు. మీ సమస్యలకు పరిష్కారం యేసే, మీ రోగానికి స్వస్థత యేసే. యేసే నిన్ను బాగు చేసే దేవుడు. యేసుక్రీస్తే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. మీ సమస్యలకు పరిష్కారం కలిగించే దేవుడు. చేతులెత్తి ప్రార్థించు సహోదరుడ, సహోదరి. ప్రభువా, నా రోగాల పర్వతం కరిగిపోవాలి, నా సమస్యల పర్వతం కరిగిపోవాలి, నా బలహీనతల పర్వతాలు కరిగిపోవాలయ్యా, నా సమస్యలు కరిగిపోవాలయ్యా. యేసయ్యా, నా సమస్యలు కరిగిపోవాలి, నాకు సహాయం చేయి ప్రభువా. నీ సన్నిధిలో నన్ను కాచుకో యేసయ్యా, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయదు యేసయ్యా. క్షణమైన నేను విడిచి నేను ఉండలేను యేసయ్యా. నీ సన్నిధికి నన్ను దూరం చేయకు యేసయ్యా. నోరు తెరిచి ప్రార్థించండి. నా దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. దేవుని సన్నిధి మీ మీదికి దిగి రాబోతున్న సమయం, దేవుని సన్నిధి దిగి రాబోతున్న సమయం. దేవుని సన్నిధిని అనుభవించండి, ప్రార్థించండి. నన్ను స్థిరపరచు నీ సన్నిధిలో. నీ మందిరంలో నేను నాటబడాలయ్యా, అయ్యా నీ మందిరంలో నేను నాటబడాలి, నీ మందిరంలో నేను నాటబడాలి ప్రభువా. నీ మందిరానికి నేను దూరం కాకూడదయ్యా. అయ్యా, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దిగులు పడుచు నీ సన్నిధికి వచ్చున్నానయ్యా. ఈ సన్నిధి నుండి నన్ను దూరం చేయొద్దు, నీ సన్నిధికి నన్ను దూరం చేయొద్దయ్యా. నన్ను కరుణించు యేసయ్యా. ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. దేవుడు మీ హృదయ రహస్యం ఎరిగి మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. అనాలోచనగా ఉండొద్దు. చేతులెత్తి ప్రార్థించు. మీ ప్రార్థన వినబడబోతున్న సమయం. దేవుని ప్రార్థన వినబోతున్న సమయం, వినబోతున్న సమయం. ఓ జీసస్, జీసస్. ఘనత ప్రభావాలు, బల సౌందర్యం ఆయన సన్నిధిలోనే కలదు. ఘనత కలగబోతుంది, ప్రభావం కలగబోతుంది, బలము కలగబోతుంది, పరిపూర్ణమైన సౌందర్యం కలగబోతుంది. దేవుని సన్నిధిలో ఉన్న సౌందర్యాన్ని అనుభవించండి. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సియోను పట్టణముగా మార్చబడాలి. పరిపూర్ణ సౌందర్యం కలిగిన నూతన యెరూషలేము పట్టణముగా కట్టబడాలి. నీ రాజు, నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుచు ఉన్నాడు. నువ్వు తింటున్న ఆహారాన్ని పరిశుద్ధపరచబోతున్నాడు. నువ్వు సేవిస్తూ పానీయం చేస్తూ నీ పానీయాన్ని పవిత్రపరచబోతున్నాడు. నర నరములలో జీవాన్ని నింపబోతున్నాడు. ఎముకలకు జీవాన్ని నింపబోతున్నాడు. నీ మనసుకు ఫలాన్ని చేకూర్చబోతున్నాడు. మనుషుల కపటోపాయాలు నిన్ను అంటనివ్వడు, నిన్ను ముట్టనివ్వడు. మనుషుల కపటోపాయాలు నిన్ను ముట్టనివ్వడు. వాక్కలహము నిన్ను సమీపించనీయడు. సన్నిధిలో కప్పు ప్రభువా, సన్నిధిలో కప్పు, ఈ సన్నిధిలో కప్పు, సన్నిధితో నన్ను కప్పండి. హల్లెలూయా.
యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నీ హస్తపు నీడకు నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో నీ సన్నిధిలో యేసయ్యా నీ నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నీ నిత్య మహిమకు పిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధనా నిన్నే గణపరచు. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధనా నిన్నే గణపరచు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేనొదగి హర్షించనా. నువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా. నీ కౌగిట నేనొదగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే. ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే. ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే. ఆరాధనా నిన్నే గణపరచు. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధనా నిన్నే గణపరచు. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధనా నిన్నే గణపరచు. ఆరాధనా నిన్నే గణపరచు. ఆరాధనా నిన్నే గణపరచు. ఆరాధనా నిన్నే గణపరచు. ఆరాధనా కృపా, 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 యేసయ్య కృపా సన్నిధి
అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప, అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప. యేసయ్యా షబరబల కతురాల బలబల కతురాల షబరబల కృపా, యేసయ్యా నీ కృపా, కృపా యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా, 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 కృపా యేసయ్యా నీ కృపా, యేసయ్యా యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. ఆయన సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన బలమైనటువంటి అభిషేకము చేత నింపబోతున్నాడు, సమృద్ధి అయిన కృప చేత నింపబోతున్నాడు. యేసయ్య కృపని ఆవరిస్తున్న సమయం నీలో ఉన్న ప్రతి బలహీనతను విడిపించి సమృద్ధి అయిన కృప చేత నింపుటకు శక్తిగల దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, సజీవుడు. ఆయన సన్నిధిలో నిన్ను బలపరచబోతున్నాడు, ఆయన సన్నిధిలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఉన్నతమైన దీవెనలు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి గల దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను బలపరిచి ఘనత మహిమ ప్రభావముల చేత నింపి నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడు, శక్తి గల దేవుడు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి సమస్యని మైనము వల్ల కరిగించబోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యల నుండి విడిపించుటకు సమర్థుడు, శక్తి గల దేవుడు. రాత్రిని ఆయనకు సమర్పించుకో. యేసయ్యా నా సమస్యల నుండి విడిపించు, రోగాల నుండి విడిపించు, బలహీనతల నుండి విడిపించు, పాపపు కట్ల నుంచి విడిపించండి. మీ సన్నిధిని నాకు తోడుగా ఉంచండి, సమృద్ధి అయిన మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. దేవుని సన్నిధిలో నీవు ఆయన్ని ప్రాధేయపడినట్లయితే ఈ రాత్రి సజీవుడైన దేవుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరూ కుడి చేతిని పైకెత్తి, ప్రభు సన్నిధిలో కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి, తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. రాత్రి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. యేసయ్యా మీ సన్నిధిలో నేను నా కుటుంబం నిత్యం ఉండనట్లుగా ఆశీర్వదించండి అని
కుడి చేతిని పైకెత్తి ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. అందరు కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రేమపూర్ణుడైన యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. రాత్రి ప్రాంతానికి మీ దాసులను తీసుకుని వచ్చి నాతోను చేరవచ్చిన బిడ్డలతోను సంఘంలో మీ విశ్వాసులతోను ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడిన వాక్కుల కొరకై మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. జీవాన్ని, ఆరోగ్యాన్ని, స్వస్థతని, క్షేమాన్ని, సమృద్ధిని కలిగించేటువంటి మీ మాటలు వినిపింపజేసి ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధిలో సంతోషింపజేశారు, ఆనందింపజేశారు, పశ్చాత్తాపమును కలుగచేశారు, పాపముల నుండి విడుదల కలిగించారు. అందుకు స్తోత్రం. మీ సన్నిధిలోనికి చేరి వచ్చి దావీదు మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మీ సన్నిధిలో అడుగుపెట్టి మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి. నిత్యము నేను నా కుటుంబం మీ సన్నిధిలో ఉండనట్లుగా ఆ మాటను స్థిరపరిచి ఆశీర్వదించండి. దావీదు ప్రార్థించినట్టుగా మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మీ బిడ్డల ప్రార్థనను స్థిరపరచండి. కుటుంబాలుగా మీ సన్నిధికి తరలి వచ్చి మీ సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా మీ సన్నిధిలో ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయండి. యేసయ్యా, దావీదు వలె నిత్యము మీ సన్నిధిలో మీ యొక్క నాయన మీ సన్నిధిలో ధ్యానించి ఆరాధించి మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను అనుభవించినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధికి ఎవరు దూరం కాకూడదు. ప్రతి ఒక్కరి దోషాలను తొలగించండి, అతిక్రమాలు తొలగించండి. నిత్యము మీ సన్నిధిలో దావీదు వలె పశ్చాత్తాపడి ప్రార్థించి మీ సన్నిధిని సముఖాన్ని అనుభవించే కృపగా ఇచ్చేయమని కోరుకుంటున్నాం. యేసయ్యా, మీ సన్నిధిలో సమస్యలు పర్వతాల లాంటి సమస్యలు మైనం వలె కరిగిపోతాయని మీరు సెలవిచ్చారు. యేసయ్యా, నిధులు ఎన్నో సమస్యల చేత మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి సమస్యలన్నిటిని రాత్రి మీరు విడిపించండి తండ్రి. ప్రతి కన్నీటిని మీరు నాట్యముగా మార్చమని వేడుకుంటున్నాం. పాపములో నుండి విడిపించండి, శాపములో నుండి విడిపించండి. యేసయ్యా, ప్రతి ఒక్కరి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగచేయండి. రాత్రి మీ కలవరి రక్తము చేత ఒక్కొక్క బిడ్డను కడిగి పరిశుద్ధపరచండి నాయన. పాపములు పర్వతముల వలె ఉంటే వాటిని మైనము వలె కరిగించమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలు పరిశుద్ధపరచండి, మీ బిడ్డలు శుద్ధీకరించండి, మీ మహిమతో నింపండి నాయన. నీతిమంతులుగా మార్చమని వేడుకుంటున్నాం. రోగాలు పర్వతముల వలె ఉంటే యేసయ్యా, రోగముల నుండి మీరు విడుదల కలుగచేయండి. యేసయ్యా, మమ్మల్ని స్వస్థపరచాలని మీరు గాయపరచబడ్డారు. రాత్రి మీ గాయములలో మీ స్వస్థతను ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరు స్వస్థ చిత్తులై ఇక మీరు తిరిగి వెళ్ళేటట్లుగా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. రోగాల నుండి విడుదల కలగచేయండి, తీరని బలహీనతల నుండి విడుదల కలగచేయండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, రోగాల వ్యవస్థను తొలగించే దేవుడు. ఈ రాత్రి ప్రతి ఒక్క బిడ్డకి నూతనమైన బలమును, పరిపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డకి పరిపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని ఇచ్చి మీ బిడ్డలకు మేలు చేసి నడిపించినందుకే మేము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఘనత, మహిమ, ప్రభావములు, బల, సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నాయి. యేసయ్యా, మీ సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డల్ని ఘనపరచమని వేడుకుంటున్నాం. వారి వ్యక్తిగత జీవితంలో చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, ప్రతి విషయంలో మీ బిడ్డల్ని ఘనపరిచినందుకై స్తోత్రం. మీ బిడ్డల్ని హెచ్చించినందుకై స్తోత్రం. యేసయ్యా, మీ బిడ్డలు తల ఎత్తుకునేటట్లుగా తండ్రి గౌరవ ప్రభావములతో బ్రతుకున్నట్లుగా మీ బిడ్డల్ని ఘనపరిచినందుకై స్తోత్రం, హెచ్చించినందుకై స్తోత్రం. అలనాడు మా పితరులను ఆశీర్వదించారు. మహిమ ప్రభావములతో, బల ప్రభావములతో నింపారు. దానియేలుని మీరు మహిమపరిచినట్లుగా, మీ మహిమతో నింపినట్టుగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలని మీ మహిమ ప్రభావములతో నింపినట్లుగా మా పితరుడైన మోషే మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మహిమతో నింపినట్లుగా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన ప్రతి బిడ్డను మీ మహిమతో నింపండి. యేసయ్యా, మీరు మా సౌందర్యం కోరినటువంటి మహిమగల రాజు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డల ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. పరిపూర్ణ శిలోనులో ప్రతి ఒక్కరు అడుగు పెట్టినట్లుగా
యేసయ్యని బిడ్డల్ని పరిపూర్ణ సౌందర్యము కలిగిన వ్యక్తులుగా మార్చండి. ఈ సంఘాన్ని పరిపూర్ణమైన సౌందర్యము గల సంఘముగా మీరు మార్చినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి అపవిత్రతని తొలగించినందుకు స్తోత్రం. పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. యేసయ్యని సన్నిధి చాటున మమ్మల్ని దాచి కాపాడుతానని సెలవిచ్చారు. అనేకులు కపటోపాయములు చేస్తున్నారు తండ్రి. యేసయ్యా, ఎవరి చేతికి నీ బిడ్డలు అప్పగించబడకూడదు. అనుక్షణం నీ సన్నిధి చాటున నీ బిడ్డల్ని దాచండి, కాచుకోండి, ఆశీర్వదించండి తండ్రి. మా పితరుడిని మొర్దెకైని మీరు ఎలా ఘనపరిచి హెచ్చించి మీ సన్నిధి చాటున దాచి ఆశీర్వదించారు, అలాగే తండ్రి ఈ రాత్రి ఇప్పటి వరకు నీ సన్నిధి, మీ చేతి నీళ్ళలో మీ సన్నిధి చాటున నీ బిడ్డలను దాచారు. యేసయ్యా, ఏ ఒక్క అన్యుని చేతికి అప్పగించబడకూడదు తండ్రి. ఏ అపవిత్రతకు అప్పగించబడకూడదు, ఎలాంటి సమస్యలకు అప్పగించబడకూడదు, ఏ శత్రువుకు అప్పగించబడకూడదు. యేసయ్యా, నీ బిడ్డల్ని దాచండి నాయన, నీ బిడ్డల్ని దాచండి నాయన. మా జీవిత కాలం అంతా మీ సన్నిధి చాటున మేము దాచబడి ఉండేటట్లుగా సహాయం చేయండి. శత్రువు కంట పడకుండా మీ సన్నిధి చాటున మమ్మల్ని దాచమని వేడుకుంటున్నాం. మీ సన్నిధి చాటున దాచండి, దాచండి, దాచండి నాయన, కాపాడమని వేడుకుంటున్నాం. రక్తపు కోటలో భద్రపరిచి కాపాడండి. మీ బలమైన బాహువులను తోడుగా ఉంచి అనుక్షణం మీ సన్నిధిలో మిమ్మల్ని కనపరిచి ఆరాధించి మీ నామాన్ని మహిమపరచినట్లుగా సహాయించి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. యేసయ్యా, మీరు తప్ప మాకెవరు లేరయ్యా, మీరు తప్ప మాకెవరు లేరయ్యా. మీ బిడ్డల్ని ఆశీర్వదించి మీ సన్నిధి చాటున మమ్మల్ని అందరినీ దాచి కాపాడండి. నూతనమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించండి. ఈ సన్నిధి లేకపోతే మేము జీవించలేము తండ్రి. ఈ సన్నిధి చాటును మమ్మల్ని దాచి కాపాడమని వేడుకుంటున్నాం. మీరు ఉద్దేశించిన ఉద్దేశములన్నిటిని ఈ విధంగా మీరు నెరవేరుస్తూ వచ్చారు. ఇంకా రాబోయే కాలాన్ని దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బోధించిన మీ దాసుని ఇంకా బలపరిచి మీ సన్నిధి చాటును దాచి కాపాడి ఆశీర్వాదకరమైన మార్గాలలో మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను కాచుకుని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఈ సన్నిధిలో స్థిరపరిచి ఆనందింపచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించారు. అన్నిటిని అనుకూలపరిచారు. ప్రాముఖ్యంగా యేసయ్య మంచి వాతావరణం ఇచ్చారు. అందుకు స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం నాయన. అన్నిటిని మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రం. మీ మహిమ గల సన్నిధిని మా మధ్యలో ఉంచి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. నూతనమైన మార్గాలలో మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం. పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సన్నిధిలో ఆనందింపచేసి రాకడకు సిద్ధపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులకు యేసయ్య కృప సదాకాలం తోడైంది. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.